స్టిల్ విజయ్ అన్న ఉన్నాడు. ఈ స్టిల్ వెనక చరిత్ర ఏందో అయితే అడిగి తెలుసుకుందాం. ఈత చెట్ల పొంటి ఇరుసుకుంటూ తిరిగే శిలకో నారామ శిలక, నిన్ను వరుసుకుంటా గాని అరగ ఓకే పిల్ల శిలకో నారామ శిలక. కేరు చెట్ల సిట్ట సిట్ట నడిసే శిలకో నారామ శిలక, నీ నడకల్లో కులుకుల్లో చూసాక గుండెల్లో ములిసిందిలే ప్రేమ మొలక. అన్న ఏందన్న అసలు ఈ స్టిల్ విజయ్ కథ ఏందన్న? స్టిల్ ఏంది అసలు? విజయ్ వరకు చాలా బాగుంది, స్టిల్ ఏంది అసలు? స్టిల్ ఇస్తా. నువ్వు స్టిల్ ఇస్తావు? స్టిల్కి స్టిల్ ఇస్తాడు. అయ్యో చిచ్చ సాంగ్, అది చిచ్చ సాంగ్ అని కాదు పెట్టేది. కమిట్మెంట్ స్టిల్ విజయ్ అడిగిండా? కమిట్మెంట్ స్టిల్ విజయ్ అడిగితే స్టిల్ విజయ్కి యాటిట్యూడ్ ఉంది. ఉంది. అంత చిన్న వయసులోనే అసలు లవ్ ఎట్లా స్టార్ట్ అయింది, మళ్ళీ ఎందుకు బ్రేకప్ అయింది? ఫస్ట్ నీకు చెప్పినాడు వాడు ఆడితే డొక్కమగాడు. మరి విజయ్ అన్న ఎప్పుడు పెళ్లి చేసుకోబోతుండు? స్టిల్ విజయ్ పెళ్ళి ఎప్పుడు? నెక్స్ట్ మంత్. ఎప్పుడు ఫోన్ చేసినా విజయ్ అన్న ఏం చేస్తాడంటే, అన్న ఏడున్నావు ఏం చేస్తున్నావు అంటే 90 వేస్తున్నా అంటాడు ఫోన్లో. అంటే ఎప్పుడు ఈ వైన్స్ల చుట్టూ బార్ల చుట్టూ తిరుగుతాడు అన్నట్టు స్టిల్ విజయ్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. గంగావాయిలి కూర వంగి ఏరుతుంటే మట్టి పెంజర నన్ను ముట్టింది బావో, ఎడమకాలు పిక్క పట్టింది బావా, గట్టు మీద వంగి గడ్డి కోస్తా ఉంటే గుడ్డి కొంగ నడ్డి ఊపింది బావో, ఎయ్యబోతే అది ఎగిరింది బావా. కొంచెం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందని కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏం జరిగిందన్న అసలు? అడిగి కిడ్నీ ఫెయిల్ అయింది. ఓకే. ఆడుగుంజ ఈడుగుంజ, ఆడుగుంజ ఈడుగుంజ, ఎన్ని బీర్లు దాగినా చిచ్చ ఒక్క సుక్క బయటకు వస్తలేదు చా. కొంచెం ట్రై చేసిన, బాగాలేకపోతే మాత్రం జర కామెంట్లు ఆడుకోకండి. అసలే మనం ఫ్యామిలీ యాంకర్ కదా. ఓకే, గెస్ట్ మనం వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్కారం. ఇంత పేరు చెప్పలే కదా, స్టిల్ విజయ్ అన్న ఉన్నాడు. ఈ స్టిల్ వెనక చరిత్ర ఏందో అయితే అడిగి తెలుసుకుందాం. అన్న ఏందన్న అసలు ఈ స్టిల్ విజయ్ కథ ఏందన్న? స్టిల్ ఏంది అసలు? విజయ్ వరకు చాలా బాగుంది, స్టిల్ ఏంది అసలు? విజయ్ వరకు బాగుందంటే విజయ్లు చాలా మంది ఉంటారు కదా మరి. ఓకే, మనకి ఒక స్పెషల్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి స్టిల్ అని పెట్టుకున్నా. అయితే స్టిల్ ఏంటంటే ఎక్కువ స్టిల్స్ దిగేటండి. ఓకే, అంటే స్టిల్స్ దిగితేనే స్టిల్ అనమాట. యాక్చువల్గా ఇట్లా పెట్టుకుంటారు, స్టిల్స్ తీసేటోళ్ళు పెట్టుకుంటారు. ఎవరైతే ఫోటోగ్రాఫర్ వెరైటీ వెరైటీ స్టిల్స్ తీస్తారో వాళ్ళు పెట్టుకుంటారు. నేను అట్లాగా స్టిల్ ఇస్తా. నువ్వు స్టిల్ ఇస్తావు? స్టిల్కి స్టిల్ ఇస్తాను. అచ్చా, అంటే ఇప్పుడు ఎవరికైనా స్టిల్స్ రాకపోతే విజయాన్నకు జర కొంచెం అన్న మాకు స్టిల్స్ చెప్పండి చెప్తాడా? చూపిస్తా, పక్కా చూపిస్తే. అది చూపించాల్సిన అవసరం లేదు, నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కనిపిస్తాయి వాళ్ళకి. గూగుల్లో కూడా నేను అసలు అన్న గురించి ఏంది తెలుసుకుందాం అని చెప్పి జర జస్ట్ స్టిల్ విజయ్ అన్న వీడియోస్ అని కొట్టగానే మొత్తం దిగిపోయింది. విఆర్ టాకీస్ అని దిగింది. ఆ విఆర్ టాకీస్లోనే ఇప్పుడు నేను పాడిన పాట వచ్చింది. ఒక్కసారి ఆ సాంగ్ని అన్నతో పాడిద్దాం మనం. అన్న ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం నీ నోట ఆ పాట చిచ్చ సాంగ్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, సమ్మర్లో బాగా మెన్షన్ చేసేది నాకు ఏది ఇన్స్టాగ్రామ్లో. రోజు ఒక 70-80 మంది మెన్షన్ చేసేది. సరే వర్షాకాలం కదా పోయింది ఫ్లో అనుకున్నా, ఇప్పుడు చేస్తాను కాబట్టి. అయితే విషయం ఏంటంటే వర్షాకాలం అయినా కానీ ఉడుకు తగ్గలే, ఉక్కపోతే వస్తుంది కదా బాగా. అందుకనే అది ఇవన్నీ సెట్ అయిన దాంట్లో ఇప్పుడు పాడాలన్న పాట పాడాలి. అయ్యో చిచ్చ సాంగ్, అది చిచ్చ సాంగ్ అని కాదు ఉచ్చ సాంగ్ అని పెట్టేది. అదే నచ్చింది అందరికీ. చిచ్చ కంటే ఆ ఉచ్చ నచ్చింది కాబట్టి దాన్ని మొత్తం ట్రెండ్ సెట్ చేసి మొత్తం ఇట్లా రీల్స్లలో ఒక రేంజ్లో ట్రెండింగ్లోకి వెళ్ళింది, వైరల్ అయిపోయింది ఆ సాంగ్. ఒక్కసారి కొంచెం జర మీ అద్భుతమైన గాత్రం వినిపించమని. జర సల్లసల్లగుంటదని సల్లవిస్క దాగినం, దూపార్త లేదని దూదిశేకు మింగినం, చక్కెరొచ్చి పడతామని చెరుకు రసం దాగినం, పక్కనున్న బండి మీద పండ్ల రసం దాగినం, ఎన్ని దాగినా కానీ చిచ్చ ఒక్క సుక్క బయటకు వస్తలేదు ఉచ్చ, ఎన్ని దాగినా కానీ చిచ్చ ఒక్క సుక్క బయటకు వస్తలేదు ఉచ్చ. అబ్బ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  ఏమెండలు రా ఇవి ఇట్లా కొడుతున్నాయి, ఇట్లా ఉడకపోస్తుందేం రా. అయితే ఇప్పుడు ఈ సాంగ్ రాసింది మీరేనా అన్న? అవును. అంటే ఇప్పుడు మీరు చిచ్చ ఉచ్చ ఒక రకమైన ప్రాస బాగుంది అంటే అనుకుర్రా? రాస్తుంటే రాసే క్రమంలో మీకు తట్టిందా, ఐడియా వచ్చిందా? లేదు, ఫస్ట్
ఉచ్చానే వచ్చింది, ఒక్క సుక్క బయటకు వస్తలేదు. ఉచ్చా అనేది ఫస్ట్ పెట్టేసుకున్నాను నేను ఇక. ఆ. దాని తర్వాత మిగతా అంతా ఫస్ట్ ఒక్క ఓడి పట్టుకొని మొత్తం పాటను గుంజేసిన మొత్తం సూపర్ అన్న. ఎందుకంటే అది ఎక్కడ చూసినా కానీ అది వాస్తవం. అది ప్రతి ఒక్కరు ఎన్ని నీళ్ళు తాగినా కానీ ఉచ్చు వస్తలేదా అంటారు, ఎంత తాగినా వస్తలేదా, ఎటు పోతుందిరా అంటారు. అవును. ఇవన్నీ మనం కామన్గా వింటూనే ఉంటాం, చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, ఈ మధ్యలో కూడా వింటూనే ఉన్నాం. ఎప్పుడు ప్రతి ఎండాకాలం ప్రతి ఒక్కరు అనే మాట అదే. సో నాకు అది హుక్ లైన్ పెట్టేసుకున్నా ఫస్టే, ఒక్క సుక్క బయటకు వస్తలేదు ఉచ్చా అని పెట్టేసుకున్నా. దాని తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి అసలు ఫస్ట్ వర్షన్ రాసింది వేరు, ఓపెనింగ్ ఏదో లేస్తాము తోముతాము అది చేస్తాము ఇది చేస్తాము గుర్తుందా ఫస్ట్ రాసి? అది బాగుండదు అందుకనే పెట్టలే. మరి డేంజర్ జోన్లో ఉందా? డేంజర్ జోన్ అని కాదు, అదొక పద్ధతి ప్రకారం ఉండదు. ఓకే. సో ఇదేదో బాగుంది చల్లగా ఉంటుంది అని అంటే ఇప్పుడు చల్లగా ఉండాలనే మొత్తం. అవును అంతే కదా. కాబట్టి ఆడ నుంచి స్టార్ట్ చేసిన, అది వెళ్ళింది ఎండింగ్కి వచ్చే వరకునే. అంటే నాకు తెలియకుండా రాసేసిన ఒకటి లాస్ట్కి, చెట్లు నాటాలి లేకపోతే వచ్చే సంవత్సరం కష్టం అయిపోద్దని మన డీజెటిల్ లాగా. అది ఎందుకంటే సమ్మర్లో చెట్లు లేకనే ఎండలు ఎక్కువ అయిపోతున్నాయి, ఉడుకుతుంది అనే వర్షన్లా. అయితే అది ఏమైందంటే జనాలు మంచి మెసేజ్ ఇచ్చినావు బ్రో. యూత్ని మెయిన్ మొత్తం స్టూడెంట్స్ని బాగా కట్టిపడేసింది అసలు ఆ లైన్స్ అయితే. అసలు ఇప్పటికి ట్రెండ్ అవుతుంది. అవునవును, ఇప్పుడు కూడా కనబడుతుంది. ఎక్కడన్నా అసలు ఈ పాట రాసినప్పుడు స్పెషల్గా అంటే సాంగ్స్ రాసేటప్పుడు పూరి జగన్నాథ్ బ్యాంకాక్ పోతాడంట, ఏదన్నా కథ రాయాలనుకుంటే చాలా మైండ్ అనేది పీస్ఫుల్గా బాగా పనిచేస్తుందంట. నువ్వు కూడా అట్లా అంటే ఇలాంటి పాటలు అంటే డిఫరెంట్గా ఉంటాయి. ఇంకోటి హుక్ లైన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది నీ దాంట్లో. సిగాల తల్లి సాంగ్లో కూడా ఒకటి వస్తుంది బీటు, సిలక నారామ సిలకలో ఒకటి వస్తుంది. ఇట్లా డిఫరెంట్గా ఆలోచనలు రావాలంటే స్పెషల్గా ఏదన్నా ప్లేస్ ఏమైనా ఉందా? ప్లేస్ ఏం లేదు, హైదరాబాద్ టు నల్గొండ, నల్గొండ టు హైదరాబాద్ జర్నీలే రాస్తా. నాకు కూర్చొని నాకు రాస్తూ నచ్చదు అంతే, దగ్గర కూర్చోవాలి రాయాలి. పోతుంటే ఫస్ట్ పాటలు వింటా, హైద్ నగర్ అట్లా దాటాగానే బంద్ చేస్తా. అప్పుడు చుట్టుపక్కల చూసుకుంటే పోతుంటే ఏదో ఒక ఐడియా వస్తుంది, ఏనో తగులుతాయి, చౌటుపల్లి కాను నాగడిపల్లి కాను ఒక ఐడియా తగులుతుంది, హైవే మీద అయిపోతుంది అంతే. ఇప్పటివరకు రాసిన అట్లా రాసిన. ఓకే. కూర్చొని సపరేట్గా నాకు అట్లా రాదు. నువ్వు దగ్గర కూర్చోబెట్టి వేయాలంటే అది అయ్యే పని కాదు. అది అప్పుడు ఏమైందంటే రిస్ట్రిక్టెడ్ మోడ్ అవుతుంది అది. ఓకే, ఫ్రీగా ఉండాలి మనకు. అన్న ఇంకొకటి రీసెంట్గా మన విఆర్ టాకీస్లో గద్దరన్న సాంగ్ వచ్చింది. గద్దరన్నని గుర్తు చేసుకునే ఒక సాంగ్ వచ్చింది. అసలు ఈ సాంగు ఎట్లా మీరు అంటే అనుకొని రాసిరా, లేకపోతే అంటే ఆయన గుర్తు చేయాలి ప్రజలకు అనే ఉద్దేశం మీద రాసిరా, లేకపోతే ఒక అభిమానిగా రాసిరా, ఎట్లా మొదలైందన్న అసలు ఈ పాట? యాక్చువల్లీ ఇది రాసింది అయితే అభిమానిగానే రాసిన. అవునా? ఓకే. కాకపోతే ఈ పాట పోయిన సంవత్సరమే రాసినాను, గద్దరన్న చనిపోయిన 4వ రోజు 5వ రోజు రాసిన. ఓకే. కానీ అప్పుడు నాకు ఏమైందంటే బాబు కొంచెం చెట్టు మించి జారి కింద పడి కాల్ ఫ్రాక్చర్ అయ్యండి. ఓకే నాన్న. సో నేను స్టూడియోకి పోవడానికి కుదరలే నాకు అప్పుడు. మనం పోకపోతే చేయలేంగా, సరే అట్లా వదిలేద్దామని వదిలేసిన. మొన్న ఎల్లమ్మ సాంగ్ రిలీజ్ అయింది, నడుస్తుంది అది. అసలు ఒకసారి దీన్ని చూద్దాం ఎట్లా ఉంటుందో అని చెప్పేసి మనోడు ఇరిగిసీన్ అని తమ్ముడు సింగర్ తీసుకెళ్ళిన స్టూడియోకి. తీసుకెళ్ళి అరే ఒకసారి వాడికి వాయిస్ బాగుంటుంది, సో నీకైతే సెట్ అవుతుంది ఇది అని చెప్పేసి మనం తీసుకుపోయి రఫ్ వాడిచ్చిన ఫస్ట్. ఓకే. రఫే చాలా బాగా వచ్చింది. విన్న వాళ్ళందరూ మనోళ్ళు ఇప్పుడు డిఓపి కానీ తర్వాత మీ టీం అంతా గింత మంచి పాడాను అసలు ఏం మనిషి నాకు ఇప్పుడు టక్కున తీసుకొచ్చినావు టైం లేని దానికి అడిగితే ఇక కొంచెం సీరియస్ అయ్యారు నా మీద. ఓకే. నేను అనుకున్న ఎల్లమ్మ సాంగ్ పోతుంది కదా, ఎందుకు డిస్టర్బెన్స్ చేయడము అని చెప్పేసి అనుకున్నాము. ఎక్కువ టైం లేకుండే దాన్ని లిరిక్ రివ్యూ చేద్దాం అనుకున్నాం, ఏదో చేద్దాం అనుకున్నాం. ఏది చేసినా ఇట్లా కాదు, దీన్ని ఎమోషన్గా చూపించాలని చెప్పేసి ఫిక్స్ అయినా. పాట చాలా బాగా వచ్చిందన్న సాంగ్, చాలా ఎమోషన్గా అసలు. అయితే నాకు ఏమో డౌట్ ఉండంటే వాడు చాలా బాగా పాడాడు సీను. ఇప్పుడు ఇంత కాదు వాడింది ఎవరన్నా? సీను, ఇరిగి సీను. అసలు నాకు ఆ పాట వింటుంటే, సరే నేనంతా మీలాగా ప్రొఫెషనల్ సింగర్ని కాదు, లిరిసిస్ట్ని కాదు, కానీ ఆ పాట వింటుంటే నాకు నేనే పాడుకుంటున్నా, అసలు బయటికి పాడుకుంటున్నా. పొద్దు పొడుపు నువ్వేలే అన్న గద్దరన్న, మా అడవి తల్లికి ముద్దు బిడ్డ అన్న గద్దరన్న అన్న. ఇది నేను పాడి పాటకు అర్థము చెడగొట్టదలుచుకోలేదు. గద్దరన్నని అసలు ఆయనని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, ఆయన అభిమానులని. కాబట్టి నేను నోట్ ఆ పాట. సో
అయితే దీనికంటే ముందు ఒకటి, ఇది పాడింది నేను కాదులే కానీ పాడించింది నేనే కాబట్టి అవును, కర్త కర్మ క్రియ మీరే, కాకపోతే ఒక సింగర్ మీరు కాదు. విషయం ఏంటంటే మనోడు మన దాన్ని ఏమంటారు రఫ్ పాడించిన అని చెప్పినా కదా, సెకండ్ టైము మళ్ళీ ఒరిజినల్ పాడిద్దామని తీసుకెళ్ళిన. నాకు ఎందుకు రఫే మంచిగా అనిపించింది. అవునా? రఫ్ పాడింది అది అట్లనే ఉంచి ఓన్లీ ఒకటి రెండు మాత్రమే ఎక్స్ట్రా పాడించిన నేను. మిగతా లైన్లే, మిగతా అంతా ఫస్ట్ ఏదైతే రికార్డ్ చేసినో అదే పెట్టేసిన పాటల. పెట్టేసి మ్యూజిక్ కూడా ఏం లేకుండా. నా కాన్సెప్ట్ ఏంటంటే అందరు మ్యూజిక్ పెట్టు అది పెట్టి చూడు అంటారు. ఒకటే కళ్ళు మూసుకొని ఉంటే సెకండ్ చరణం వచ్చేసరికి ఆయన తెలియకుండా ఆయన కళ్ళని బట్టి నీళ్ళుగా రాలే. అది ఒక ఎమోషనల్ ఫీలింగ్కి వెళ్ళిపోవాలి, కళ్ళ ముందు మెదలాలి. అది జరిగింది. ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కళ్ళంటే నీళ్ళు వచ్చిన అన్నోళ్ళే కానీ అన్నోళ్ళు లేరు. అదే మ్యూజిక్ కూడా హెవీగా ఏం లేదు, సింపుల్గా వెళ్ళిపోతుంది. సింపుల్గా వెళ్ళిపోయింది. కానీ ఆ పెయిన్ తెలుస్తుంది. ఇంకా దీని గురించి ఒక మంచి ప్రముఖ వ్యక్తి కూడా మనకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు, చెప్తాను తర్వాత. అవునా? పాట గురించి అంటే ఇప్పుడు ఈ గద్దరన్న సాంగ్ రాస్తప్పుడు బాధ అనిపించింది అన్న? నాకు వచ్చిన ఐడియా ఏంటంటే అందరూ గద్దరన్న అంటే గోసి గొంగడి గజ్జలు, అవును, చేతికర్ర, అవును, ఎర్ర జెండా ఇవే తీసుకుంటారు. అవును. సో ఇలా కాదు, దీన్ని మనం ఇంకో కోణంలో ఆలోచించాలని చెప్పేసి ఈయన అడవిలో ఉన్నాడు కదా, అప్పుడు పోయిండు పెళ్లి కాగానే, పెళ్ళి అయిన కొన్ని రోజులకు సంథింగ్ నాకు ఎక్కువ డీటెయిల్స్ తెలియదు. నేను ఒకటే ఆలోచించిందంటే అక్కడికి వెళ్ళిండు గద్దరన్న, అక్కడ ఎలా బతికిండు, ఎప్పుడు చనిపోయాడు. అవును, చనిపోయినప్పుడు అక్కడ ఆయన ఉన్నప్పుడు ఏమేమైతే తిరిగిండో ఏమేమైతే తిన్నాడో అవన్నీ మళ్ళీ ప్రేమతోటి నేను అడవికి పిలుచుకున్నాయి. అది అంటే పిలుస్తున్నాయి, అవే పిలుస్తున్నట్టు పిలుస్తున్నాయా నిన్ను, అవి పిలుచుకున్న సచ్చి స్వర్గానికి పోయారు అంటంగా, నేను స్వర్గానికి పోయారు కాకుండా అడవికి పోయాను నేను కాన్సెప్ట్. ఆయన అడవి తల్లి ముద్దు బిడ్డే అది. సో అందుకనే ఫస్ట్ లైన్లో పొద్దు పొడుపు నువ్వేలే అన్నా గద్దరన్నా, అడవికి ముద్దు కొడుకు నువ్వేలే అన్నా గద్దరన్నా, ఏడాగాన రాకపోతివన్నా గద్దరన్నా, నువ్వు వేనాడైనా రాకపోతావా అన్నా గద్దరన్నా, ఆ చెట్ల కొమ్మలే అన్నా దమ్ములాయే గద్దరన్నా, ఆ చెలిమే నీళ్ళే అక్క జల్లెలాయే గద్దరన్నా, ఆ పనులే నీకు తల్లిదండ్రులాయే గద్దరన్నా, మాయన్న గద్దరన్న. ఇది పల్లవి తీసుకున్నా. బా అన్న, నిజంగా అన్న సింగరు అసలు మీరు వాడలేదు, వేరే వాళ్ళతో వాడించిన నేను రాసిన కూడా సరిగా లేదు. ఎందుకంటే నేను ఒకటి మంచిగా వచ్చింది, ఇక్కడ కూడా చెప్పాలి, వాడు చాలా అద్భుతంగా వాడాడు సీను. అయితే నేను ఇప్పుడు అంతా వాడలేను, ఎందుకంటే ఇంకోటన్నా ఈ మీ సాంగ్స్ అన్నీ చూసుకుంటే మధ్యలో డిఫరెంట్గా ఒకటి ఇప్పుడు సిగాల తల్లి సాంగ్ ఉంది, అది ఎప్పుడు మన బోనాల ముందు బతుకమ్మకు వచ్చింది, అది అప్పుడే వచ్చిందా? అయితే అందులో ఓ అదేదో బీట్ వస్తుంది చూడండి, అది అసలు ఏంది అసలు, అది నా సౌండ్ ఏంది అసలు, అది నాదే వాయిస్. అది అంటే పొలము అందరు చేస్తున్నారు అబ్బా, పాటలన్నీ చేస్తున్నారు, 100 పాటలు చేసిరు, డిఫరెంట్ ఉండాలి కదా, అదే సౌండ్ ఆకట్టుకోవాలి, ప్లస్ అందరిది ఒకటే సౌండ్ ఒకటే ప్యాటర్న్ ఉంటే మనది వేరియేషన్ ఏమి ఉంటుంది. సో అట్లా చెప్పేసి నేను రికార్డ్ చేయడానికన్నా ముందే మైక్ ముందులో ఈ సౌండ్ చేసిన, నేను స్టూడియోలో సౌండ్ చేసిన, అది ఏదో బాగుందని చెప్పేసి మధు అని ఉంటాడు సింగర్, ఒకసారి రికార్డ్ చేయన్న రమేష్ అన్న బయటికి వెళ్ళి ఉండే చేసిండు, అది అట్లనే ఉంచిన, దాని మళ్ళీ ఇంకోసారి అల్లే నేను, ఎందుకంటే ఆ ఫీల్ రా ఒకసారి వస్తాయి, అది డిఫరెంట్గా వచ్చింది, ఆకట్టుకునేటట్టు ఉంది. ఆ పాటకు అదే సోల్, అది లేకపోతే వేస్ట్ ఆ పాట. అదే పాట మొత్తం ఒకేత్తన్నా, అసలు ఆ బీట్ పడేటప్పుడు డిఫరెంట్గా అందులోకి వెళ్ళిపోతున్నాం, అంటే మనం కూడా ఆ రిధాన్ని ఫాలో అవుతున్నాం అసలు అని. ఒక్కసారి అసలు అది స్టూడియోలో మీరు ఫస్ట్ టైం పాడినట్టు యాజ్ ఇట్ ఈస్గా వస్తుందో రాదో కానీ మా కోసం ఒక్కసారి అది. సింత చెట్ల మీదెల్లమ్మా నువ్వు సిగాల తల్లి వెయ్యల్లమ్మా, ఏప చెట్ల మీదెల్లమ్మా నువ్వు ఏగల్ల తల్లి వెయ్యల్లమ్మా, కువాని కూసేటెల్లమ్మా నీకు కోడి పుంజులే ఎల్లమ్మా, మియాని అరిసేటెల్లమ్మా నీకు మేకపోతులే ఎల్లమ్మా, రావో రావో ఎల్లమ్మో రావో రావో ఎల్లమ్మో నిన్ను రాజులు విలిసిర ఎల్లమ్మా, ఇట్లా వస్తుంది. అది అసలు నాకు అది
క్వశ్చన్ అడిగేటప్పుడు అది నాకు వస్తలేదు అది. డీజే సౌండ్ అనుకురు, అది డీజే సౌండ్ అనుకున్నా యాక్చువల్గా నేను కూడా. అందులో వచ్చే ప్రతి సౌండ్ నాదే, నా వాయిస్ తోటే వచ్చింది. నెక్స్ట్ వచ్చే కూడా నా వాయిస్, నాదే వాయిస్ అది. అసలు నేను నిజంగా ఇది యాడ్ చేయాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది అనుకున్నా, కానీ ఏకంగా వాయిసే మీద అన్న విషయం అయితే నాకు ఇప్పటివరకు తెలియదు. అసలు ఇది హైలైట్ అసలు నిజంగా. ఇది పాడిందెవరన్నా, ఈ పాట పాడిందెవరు? ఇది జనంపాట జగన్ అనే, జనంపాట జగన్ అన్న. ఓకే. కానీ అన్నీ ఏందన్నా మొత్తము మ్యూజిక్ రమేష్ అన్న అని ఉంటుంది ప్రతి సాంగ్. మీ ప్రొఫైల్ ఛానల్ మొత్తం చెక్ చేస్తే మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ అన్న. అసలు ఏంది రమేష్ అన్ననే ఒక్కరినే పెట్టుకోవడానికి రీజన్ ఏంది అసలు? గద్దరన్న సాంగ్ అని చెప్పినా కదా, గద్దరన్న సాంగ్ సంబంధించి వెన్నెలక్క పంపించిన, గద్దరన్న బిడ్డకు. ఓకే. పాట నేను 6వ తారీఖు పంపించిన, నాకు 12వ తారీఖు మెసేజ్ వచ్చింది. ఏమని వచ్చింది? అక్క నాకు ఏం చెప్పిందంటే, మీ పాటలో మీ గుండెల్లో ఉన్న మా నాన్నని చూసుకుంటున్న తమ్మి అని పెట్టింది. బా కామెంట్ నాకు రిప్లై ఇచ్చింది వాట్సాప్లో. నాకు అసలు అది చూసి అసలు ఆ మాట అనడం. అవును, ఎందుకంటే ఆమె అప్పటిదాకా కుదరనట్టుంది, చూడలే. నార్మల్గా పెడుతుంటే చూస్తారు, ఇట్లా అని పెట్టింది, అది పెట్టిందిలే. కానీ ఆ రోజు అసలు యాక్చువల్గా రావాలి నేను రవీంద్ర భారత్కి. నాకు ఈ 2 days దీనివల్లనే నిద్ర లేక 6వ తారీఖు మొత్తం పడుకొని ఉన్నాను నేను. ఇది రాలేకపోయినా. యాక్చువల్గా అయితే అక్కతో రిలీజ్ చేపిద్దాం అనుకున్న ఆ పాటను, కుదరలేదు. అట్లా జరిగిపోయింది. మళ్ళీ కలవాలి. మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది అక్క, అసలు చాలా మంచి కాంప్లిమెంట్. ఎందుకంటే అభిమానులు మా నాన్నని గుండెల్లో పెట్టుకున్నారు, మీ అభిమానులందరికీ అనేది ఒక వర్షన్ తెలియజేసింది. గుండెల్లో ఉన్న మా నాన్నను చూసుకుంటున్నా అన్నది. బా విజయన్న, ఒక్కసారి పర్సనల్ లైఫ్కి వెళ్దాము, ఫ్యామిలీ లైఫ్కి వెళ్దాం. విజయన్న ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఎంతమంది? అన్నదమ్ములు, బ్రదర్స్, సిస్టర్స్? 4. ఓకే. విజయన్న ఎన్నో పర్సన్? 1 నెంబర్. 1 నెంబర్ అంటే 1 నెంబర్ అంటే ఫస్ట్. ఓకే. 2 చెల్లెళ్ళు. ఓకే. తమ్ముడు. చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఓకే. తమ్ముడు కూడా పోర్ట్రైట్స్, మన అమర్ ఇరిగి అని మనోడే. ఓకే. ఫోటోగ్రఫీ. అచ్చా. ఓకే, సూపర్. మన సాంగ్స్, డీజే సాంగ్స్ అన్ని ఇంతకుముందు ఎడిట్ చేసింది మనోడే. అవునా? సూపర్. అచ్చా. మరి విజయ్ అన్న ఎప్పుడు పెళ్లి చేసుకోబోతుండే? స్టిల్ విజయ్ పెళ్ళి ఎప్పుడు? నెక్స్ట్ మంత్. ఏందన్నా నేను అడగడం ఆలస్యం. నెక్స్ట్ మంత్ అంటే నిజంగా పెళ్లి కుదిరిందా లేకపోతే నెక్స్ట్ మంత్ అనేది? నెక్స్ట్ మంత్ కలిసినప్పుడు చెప్తా. నెక్స్ట్ మంత్ మళ్ళీ కలవాలి. ఏది నీ పెళ్ళి ఎప్పుడని అడగడం కోసం మళ్ళీ అడగాలి. నువ్వు కలవడం కోసం అని అడుగు, కలువు. ఏముంది? ఫోన్ చేసి అడిగినా కూడా నెక్స్ట్ మంత్. ఏంది అసలు? ఏంది ఈ ప్లాన్? ఏంది నెక్స్ట్ మంత్ ఐడియా? ఏంది అసలు? ఏది ఈఎంఐ. ఓ స్త్రీ రేపురా గోడ మీద రాసేది చిన్నప్పుడు ఈఎంఐ. నీ క్లాస్మేట్ ఒకరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నాకు, ఇట్లా అన్నని ఇంటర్వ్యూ చేయబోతున్నా, ఇట్లా సంగతి అన్న ఏదన్నా ఆయన సీక్రెట్స్ ఏమైనా ఉంటే కొంచెం చెప్పు అంటే, ఇట్లా స్కూల్ డేస్ నుంచే 9th 10thలోనే స్టార్ట్ అయింది, చాలా చిన్న ఏజ్లోనే నడిచింది. బట్ ఏంటిది? లవ్ ట్రాక్. కాకపోతే మరి అది అడుగు తనకు ఓకేనా కాదా, ఫస్ట్ ఇంటర్వ్యూ కంటే ముందర అడుగు అని అన్నాడు. కానీ ఇంటర్వ్యూ కంటే ముందు అడిగితే మళ్ళీ ఇంటర్వ్యూలో థ్రిల్ పోద్ది అన్నట్టుగా నేను ఇంటర్వ్యూలోనే అడుగుతున్నా. అంత చిన్న వయసులోనే అసలు లవ్ ఎట్లా స్టార్ట్ అయింది, మళ్ళీ ఎందుకు బ్రేకప్ అయింది? ఫస్ట్ నీకు చెప్పినాడు వాడు అడుగుతాడు డొక్కమగాడు. ఎందుకంటే 8th 9th 10th నాది రెసిడెన్షియల్ బాయ్స్, లవ్ వేయడానికి వస్తుంది. ఇంటర్మీడియట్ బాయ్సే, ఇంటర్మీడియట్ బాయ్స్. ఓకే. 10th ఫస్ట్ నుంచి 10th వరకు అంతా boys.com. ఓకే, boys.com. ఇప్పుడు ఆయన చెప్పింది స్కూల్ అని చెప్పినా నేను చెప్పినా అన్న, నువ్వు 8th 9th 10thలో ఉన్నప్పుడు వాడికి 8th 9th 10thలో ఉన్నాడు నా క్లాస్మేట్ కాదు, నీకు వాళ్ళ నెంబర్లే తెలియదు. ఒకటి ఇప్పుడు మీ ఊర్లో మీ కాలనీలో ఉండొచ్చు, మీ ఇంటి పక్కల అమ్మాయి అయి ఉండొచ్చు. నీకు కూడా చెప్తేనే నా గురించి ఎవరికి డీటెయిల్స్ తెలియదు, ఎవరికి తెలియదు. అంటే అంత సీక్రెట్గా మెయింటైన్ ఏం లేదు, నా సీక్రెట్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనకు తెలియదు, అంతే కాదు. ఓకే. నేను సీక్రెట్గా మెయింటైన్ అంటే బయట నేను దాచుకోవట్లేక తిరుగుతూనే ఉన్నా. కాకపోతే ఏంటంటే నాది నేను ఇది చేస్తున్నాను లోపు ఇంకోటి చేస్తా. ఓకే. స్టిక్ అయి ఉండ నేను ఇది చేస్తున్నాను లోపల ఇంకోటి చేస్తా. కాబట్టి ఎవరి ఊహకు కూడా అది అందడం కష్టం. జర స్టిల్ విజయ్కి యాటిట్యూడ్ ఉంది అంటే, కానీ మంచి యాటిట్యూడ్ ఉంది. మంచి యాటిట్యూడ్ అంటే దాంట్లో మరి యాటిట్యూడ్ అంటే ఒకటే బ్రో, మనతోటి మాట్లాడే వ్యక్తిని బట్టి, వాడు మాట్లాడే విధానాన్ని బట్టి మనం ఇచ్చే ఆన్సర్ ఉంటుంది. ఆడు తిక్కరేపితే మనం కూడా తిక్కరేపుతాం. దానికి యాటిట్యూడ్ అంటే మనం ఏం చేయలేం, అది అందరికి సహజంగా జరిగేది. ఇప్పుడు ఎవడన్నా నమస్తే అన్న అంటే ఏంది బే అని ఎవడన్నా అంటాడా? అవును అన్నారు కదా. అవును. అక్కడి నుంచి యాక్షన్ ఉంటేనే రియాక్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి
సో దానికి యాటిట్యూడ్ అని అంటే అది ఇట్స్ not.com. ఇప్పుడు విజయ్ అన్న ఒక నిజం చెప్పాలి, అడుగు. ఎప్పుడు ఫోన్ చేసినా విజయ్ అన్న ఏం చేస్తాడంటే, అన్న ఏడున్నావు ఏం చేస్తున్నావు అంటే 90 వేస్తున్నా అంటాడు ఫోన్లో. అంటే ఎప్పుడు ఈ వైన్సాల చుట్టూ బార్ల చుట్టూ తిరుగుతాడు అన్నట్ట స్టిల్ విజయ్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. చెప్పండి చెప్పండి. 90 అంటే ఫస్ట్ మందు కాదు, చాయ్ని 90. దానికి నేను పెట్టుకున్న నేను వినలే ఇంతవరకు, ఏడ చూడలేదు, ఏడ వినలేదు. నిరంజన్ గారు ఏంది ఇదండి, మాకేం అర్థమవుతలేదు. నా సర్కిల్ మొత్తం తెలుసు. నేను 90 అని యాక్చువల్గా ఛానలే పెట్టిన యూట్యూబ్, 90 ml అని. 90 ml అని ఛానల్ కరోనా ముందు. ఓకే, 90 ml అని ఒక ఛానల్ కూడా పెట్టిన. దాంట్లో నువ్వు చేసే పని నేను కరోనా ముందర చేసిన. ఓహో, యాంకరింగ్ చేసిన, ఏమైనా చేసిన. అయితే 90 అనేది ఏంటంటే నాకు అది కలిసి వచ్చింది అంతే. అదే ఎప్పుడు ఫోన్ చేసినా అన్న ఏం చేస్తున్నావు అని క్యాజువల్గా పలకరిద్దాం అంటే 90 చేస్తున్నా అంటావు. అది ఎందుకు పెట్టిన అంటే, నార్మల్గా నువ్వు కలిసినావు, ఫస్ట్ టైం కలిసినావు అనుకో, కలిసినాం ఇందాక పోయిద్దాం ఒక 90 వేసుకుని వద్దామని అంటే, హే గింత పొద్దుగాలు ఎందుకన్నా నువ్వు బయటికి పోవాలి ఎవరైనా అంటారు, అరే బాబు 90 అంటే అది కాదురా నాయన చాయ్ అంటే. షాక్ అయిన వాళ్ళు మస్తు మంది. నాకు అది ఏదో అది షాక్ అయితే చూసినావా, అది బాగా ఇష్టం. అంటే ఎంతసేపు ఉన్నా మ్యారేజ్ ఎప్పుడు అంటేనేమో నెక్స్ట్ మంత్ అనేది ఏంది, లాస్ట్ మంత్ కూడా నెక్స్ట్ మంతే అన్నామని ఇదొక షాకు. అట్లా మస్తు మందిని బుక్ చేసిన తెలుసా నేను. టీ స్టాల్, వైన్ షాప్ల పక్కల టీ స్టాల్ ఉంటాయి కొన్ని, అట్లా తీసుకుపోయి కూడా పొద్దుగాల ఎత్తియలేగా అన్న అని కూడా అనిపించిన టీ. నిజంగా అన్న అసలు. ఇంకోటి ఏంటంటే నేను వెళ్ళే టీ స్టాల్ అక్కడ అలా కూడా అలవాటు చేస్తా. ఓకే, టీ మాస్టర్లకి ఇచ్చేస్తాడు అంతే. చిన్న స్మైల్ వస్తుంది దానికి. ఇప్పుడు అంతే ఇప్పుడు మాట్లాడితే తెలిస్తే నువ్వు 90 అంటే నీకు అసలు విషయం తెలిసి నవ్వినావుగా, అంతే కదా. ఇప్పుడు అన్న 90 అనగా ఏదో బాధలో ఉంటాడు, ఒత్తుకుంటా ఆయనకి ఈయనకి ఇచ్చుకుంటా ఆగడికి మొత్తం ఉంటాడు. అన్న 90 అన్న కొంచెం స్మైల్ ఇస్తాడు, డిఫరెంట్గా ఉంటుంది అట్లా, కొంచెం ఒక రకమైన స్టైల్గా లుక్ అని ఉంటుంది. ఓకే, ఇంకోటన్నా ఇప్పుడు మన విఆర్ టాకీస్ అంటే అసలు విఆర్ అంటే, ఇప్పుడు వి అంటే విజయ్ అని అనుకుంటాం మేము కామన్గా. అంటే ఈ విఆర్ టాకీస్, ఈ ఆర్ ఏంది అసలు? రవి. ఓకే, రవి ఎవరు? రవి నేను ఇద్దరం ఫ్రెండ్స్. ఓకే, సో మేము ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ చేసేది, మనోడు డైరెక్షన్ ప్రొడ్యూసింగ్ డైరెక్షన్ చేసేది. ఓకే, ఈ లాక్డౌన్ తర్వాత ఇట్లా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు టెక్నికల్ వైజ్గా నేను చూసుకుంటా, ప్రొడ్యూసింగ్ డైరెక్షన్ మనోడు చూసుకుంటాడు. ఓకే, అట్లా డీల్ అయ్యి మాది నడుచుకుంటూ వస్తుంది అనమాట. అచ్చా, ఇప్పుడు ప్రొడ్యూసర్ మొత్తం రవి తను కూడా రాస్తాడు. ఇప్పుడు మన దాంట్లో ఉన్న పచ్చబొట్టు కానీ సెకండ్ సాంగ్, ఫస్ట్ సాంగ్ ఓసారాబాబు నేను రాసిన, సెకండ్ సాంగ్ రవి రాసిండు. ఓకే, నీకు నీరా అని వస్తుంది, నీరా వరల్డ్ ప్రజెంట్స్ రైట్. నీరా అంటే నీలకంఠం రవి. అచ్చా అచ్చా అచ్చా, తెలుగులో నీలకంఠం నుంచి రవిల నుంచి రా తీసుకొని అట్లా చేసినాం, దాన్ని షార్ట్ కట్ పెట్టి. సూపర్. సో మనకేంటంటే డీలు టెక్నికల్గా టోటల్గా వర్క్ అంతా మనది, మనోడు చేస్తాడు. అయితే పచ్చబొట్టు తర్వాత ఉత్తుత్త మనుషులు లేరని ఒక సాంగ్, అది పార్ట్ 1 పార్ట్ 2 మనోడే రాసిండు. కొన్ని ఇద్దరం రాస్తాం, సపరేట్ రాస్తాం, ఇద్దరం కలిసి కూడా రాసినాం. లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఒకటి, తర్వాత నీలవేన్ అనే సాంగ్ ఒకటి, ఇంకేదో సాంగ్ అది ఇద్దరం రాసినాం. ఓకే, ఎట్లుందన్న మీ ఫ్రెండ్షిప్, ఎట్లా నడుస్తుంది? మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ రావడం ఏం లేదా? ఏం లేదు, అట్లేం లేదు, మంచిగానే ఉంది, కూల్. ఎక్కడైనా సరే ఇప్పుడు ఎందుకంటే ప్రొడ్యూసరు ఏ సాంగ్ అయినా సరే ప్రొడ్యూసర్ తనే చేస్తాడు, తనే చూసుకుంటాడు అని అంటున్నారు. ఒక సాంగ్ ఏంటంటే అనుకున్న రీచ్ రాదు, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రాదు, మనం హోప్ పెట్టుకుంటాం, ప్రతిదీ పాజిటివ్గా వెళ్ళిపోతాం, సక్సెస్ అయిద్దని. బై మిస్టేక్ ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. అప్పుడు ఏమన్నా మీ మధ్యలో ఏమన్నా చిన్న చిన్న మనస్పర్ధలు రావడం అట్లా ఏమన్నా? ఏం రాలేదు, ఎందుకంటే మేము ముందే డిసైడ్ అవుతాం. అంటే ఇక మనం పట్టిందల్లా బంగారం అవుతుంది, మన దేవుళ్ళమా చేసే మన వర్క్ మనం చేస్తాం. అవును, మేము నమ్మేది ఒకటే, మనం చేసేది మనం చేద్దాం. ఈవెన్ డబ్బులు ఇంపార్టెంటే, డబ్బులు కూడా, ఎందుకంటే నీకు అక్కడ లాస్ అయిందంటే ఆటోమేటిక్గా అప్పు పెరిగిపోతూనే ఉంటుంది. అవును. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మాకు ఒక సాంగ్, థర్డ్ సాంగ్ ఫ్లాప్ అయింది, చిన్నోడు అనే సాంగ్. ఓకే, దానికి సమ్ అమౌంట్ పెట్టినాము, అది వర్కౌట్ కాలే. మరి దాని తర్వాత దానికంటే డబ్బులు పెట్టి మళ్ళీ ఇంకో సాంగ్ తీసినాం, వయ్యారధాన సాంగ్ చేసినాం. ఓకే, సో మాదేంటంటే ఇల్లు పోయిందిగా, మళ్ళీ ఇందులోనే రాబట్టాలనే కాన్సెప్ట్. అది పోగొట్టుకున్న చోట రాబట్టడం, అంతే. ఇప్పుడు నేను తనని బ్లేమ్ చేసినా ఏం రాదు, తను నన్ను బ్లేమ్ చేసినా ఏం రాదు, మేము ఎవరిని పక్కన వాళ్ళని చేసినా ఏం రాదు. ఇది బాగలేదను నువ్వు ఇట్లా తీసినావా, అంతా ఉత్తమ ముచ్చట్లు, ఇది అంత బక్వాస్ అని అర్థమైంది. అంతే, కంటెంట్ మంచిగా ఉండాలి, మన టైం మంచిగా ఉండాలి, చేసిన వర్క్ జెన్యున్గా చేసుకుంటూ పోతున్నాం, అయ్యేది అయితేనే ఉంటుంది, పోయేది పోతూనే ఉంటుంది. అంతే. అంతే.
ఇప్పుడు విఆర్ టాకీస్ డెవోషనల్ కూడా ఉంది కదన్న, అందులో కూడా డెవోషనల్ సాంగ్స్ ఉన్నాయి. అవునవును. రాముని సాంగ్ ఒకటి విన్నా నేను, అవును. ఇంకొకటి ఏదో గణపతి సాంగ్ గణపతి తాళం అది ఎవరు రాశారు, ఎవరు పాడారు అన్నవి? గణపతి తాళం ఆల్రెడీ శ్లోకం ఉంది. అది ఓకే. ఉన్న శ్లోకాన్ని నేను ఏం చేసిన అంటే యాక్చువల్గా ఇది పెట్టడానికి రీజన్ చెప్తా. ఫస్ట్ నేను విషయం ఏంటంటే దుర్గమ్మ సాంగ్ చేసినాం. ఓకే. అప్పటిదాకా మనదంతా ఫోక్లో వస్తుంది, అంతా రక్తి మార్గం వస్తుంది. సడన్ గా భక్తి మార్గంలోకి డైవర్ట్ అయినాం. ఎందుకన్నట్లా ఈ రక్తి ఏమో మాయ, దుర్గమ్మ మాయ అదంతే. ఓకే. ఎందుకంటే అదొక మాయ, నిజంగా మాయనే ఆ పాట. మనోడు డిఓపి మనీ రేజర్, ఓకే, తను గుట్ట మీద పోతుండు. ఇది పోయినసారి మన నవరాత్రులు అప్పుడు షూట్ చేయడానికి పోతుండు. ఏం చేస్తావు అవి విజువల్ తీసుకున్నానంటే ఏదన్నా ఒక పాట వేసి యూట్యూబ్లో పెట్టేస్తానా అన్నాడు. ఓకే. ఏదో ఎందుకు నేనే రాసపాటు రాదన్న, శ్రీదేవి ట్యూన్ తీసుకున్నా, రాసేసినాం. ఓకే. ఈరోజు సాయంత్రము 6:30కి డిస్కషన్ అయింది. నైట్ 8:30 కల్లా పాట అయిపోయింది. తెల్లారి 1 గంట వరకల్లా టోటల్ ఆడియో వచ్చేసింది. ఒక్కరోజు గ్యాప్ తీసుకొని నెక్స్ట్ డే 7 గంటల నుంచి 8 గంటల దాకా షూట్ చేసినాం. గంట షూటే అది. ఓకే. అంటే దానికి సంబంధించిన ఇంటర్కట్స్ విజువల్స్ అన్ని మనోడు ముందు తీసుకుండు. ఓకే. లిరిక్ పాడడం మాత్రం 1 అవర్ షూటే అది, అంతే, గంటే. ఓకే. గంటలో చేసేసినాము, తెల్లారి రిలీజ్ చేసేసినాం. 4 days అంత షార్ట్ పీరియడ్లో అయిపోయింది. మళ్ళీ సేమ్ షార్ట్ పీరియడ్లో అట్లా. దాని తర్వాత మొన్న ఈ గద్దరన్న సాంగ్ కూడా 2 గంటల షూటే అది, అంతే. 2 గంటలకు గంటన్నర అనుకుంటా. ఇంకా అసలు అన్న దుర్గమ్మ పాట ఒకసారి కొంచెం వినిపిస్తే మాకు వినాలని అంది. 9 రోజుల పూజలే నీకమ్మ, అమ్మల గన్నమా అమ్మవే నువ్వమ్మ, నిమ్మకాయల దండలే నీకమ్మ, నిండు కుండల బోనమే దుర్గమ్మ, మొక్కులు తీర్చి మమ్ము సక్కంగా చూడమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ, మా మొక్కులన్నీ తీర్చవమ్మ దుర్గమ్మ, దుర్గమ్మ తల్లి దుర్గమ్మ, ఈ భక్తులను కాపాడగా రావమ్మ, జై 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 భవాని. సూపర్ అన్న. ఇదేందన్నా ఇప్పుడు శ్రీదేవి సాంగ్ దుర్గమ్మ సాంగ్ రిలేటెడ్గా ఉంది, ఏంది అసలు? ఇది కారణం ఏంది అసలు? అదే మ్యాజిక్. ఏందా మ్యాజిక్ ఏంది అసలు? ఇది అంటే దీనికి దాన్ని ఏమంటారు, మన డిఎస్పీ గారు ఒక ఇంటర్వ్యూలో, పుష్పకు జరిగిన ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పిండు. ఏం చెప్పిండు అన్న? అందరికి చెప్పిండు, నేను పట్టించుకున్న దాన్ని, నేను సీరియస్గా తీసుకున్నా. ఓకే. అయితే ఏం చెప్పిండు అంటే ఆల్ ఐటమ్ సాంగ్స్ ఆర్ డివోషనల్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అవునవును, అది కొంచెం ఇష్యూ అయింది కూడా అప్పుడు. స్వామి స్వామి రింగ 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 అంటే ఐటమ్ సాంగ్ అది. అవును. రింగ రింగ తీసేసి స్వామి 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 అంటే అది డివోషనల్ ట్యూన్. జస్ట్ ట్యూన్ అదే, లిరిక్ చేంజ్ అయింది. లిరిక్ చేంజ్ చేస్తే నీది భక్తి పాట అయిపోయింది. ఓకే. ఇదేమో ఇట్లా అయిపోయింది. అంటే మనది శ్రీదేవి ఫోక్ సాంగ్ కదా. అవును. అయితే ఇది అటెంప్ట్ ఎందుకు చేయొద్దు అనేసి చేసిన, అది వర్కౌట్ అయింది. ఇంకోటి అందరితో కాకుండా మళ్ళీ ఆల్రెడీ మనోళ్ళు ఏమన్నారంటే దుర్గమ్మ చేసినప్పుడే, మరి పనుల పని డిసెంబర్ వస్తుంది, అయ్యప్పది కూడా చేయరా. అయ్యప్ప సాంగ్ కూడా రిలేటెడ్ ఉంది, సేమ్ ట్యూన్. కాకపోతే నీకేంటంటే ఇప్పుడు దుర్గమ్మది శ్రీదేవి సాంగ్ వింటే, దుర్గమ్మ సాంగ్ వింటే, దుర్గమ్మ ఓపెనింగ్ వింటే నీకు ఆటోమేటిక్గా ఫ్లేవర్ మారుతుంది. అయ్యప్ప తింటే కూడా ఆటోమేటిక్గా నీకు కేరళ సైడ్ తీసుకుపోతుంది ఆ బీటు. అది వేరే ప్యాటర్న్ అదంతా. ఇప్పుడు శ్రీదేవి సాంగ్, శ్రీదేవి ఓయ్ శ్రీదేవి నా సిత్తమంతా నీ పైనే శ్రీదేవి అంటే, సిత్తమంతా అంటే ఏందన్నా? చిత్తమంతా అంటే మనసు, చిత్తం అంటే మనసు. ఓకే. ఇది అర్థం కాక దాన్నే తిరిగేసి రోకలు అక్కడనే తిప్పుతారు అన్నట్టు. అదే ప్రాబ్లమ్ చాలా మందికి ఉంది. ఇప్పుడంతా Englishmedium.com, ఎవరి తెలియదు ఇవన్నీ. నీ ప్రతి పాటలో అన్న లిరిక్స్ మన నానమ్మలు తాతలు వాడిన పదాలు అర్థమవుతున్నాయి, కానీ ఫుల్ మీనింగ్ దొరకట్లేదు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఊరికి వెళ్తాం కదా, ఊరికి వెళ్ళినప్పుడు నేను ఎక్కువ రెసిడెన్షియల్ ఉన్నప్పుడు కానీ, ఈ మధ్యలో జర తక్కువైంది, ఇక ముసలోళ్ళే లేకుండా అయిపోయారు, నార్మల్ అంతా ఇక కాలం చేసారు. కానీ నేను ఎక్కువ వెళ్ళి అందరినీ కలిసేది స్కూల్ నుంచి రాగానే. ఎప్పుడో 3 నెలలకు ఒకసారి వస్తాం కదా రెసిడెన్షియల్ నుంచి, అందరినీ కలిసి మాట్లాడుతుంటే ఆ మాటలు నాకు విన్నా నేను. ఓకే. అందరు వింటారు, అందరూ తెలుసు. కాకపోతే అంటే నేను వాటిని మైండ్లో పెట్టుకున్నా, నాకు అవసరం వచ్చినప్పుడు ఆ పదాలు బయటకు వస్తాయి. ఓకే. అట్లా చిన్నప్పటి నుంచి చిన్నవి అవి కొన్ని నేను ఒకటి బుక్స్ చదివా,
బుక్స్ చదవ. ఓకే. ఎట్లా వస్తున్నాయి ఈ పదాలు అని అంటే గిట్లనే ఇన్నయే అంతే. నాయనమ్మల తాత అనే చిత్తము, అవును వాళ్ళే చిత్తం అంటారు. అవును ఈ జిజ్జు అంటారు, జిజ్జు కొన్ని పదాలు ఉంటాయి. చెత్తు నీకు ఇల్లా నేను మన ఇది చిచ్చసాంగ్లా సాంగ్ చెత్తు అని వాడిన. ఓకే. చెత్తు అంటే స్లాబ్ పైన. ఓకే. చెత్త మీద పెట్టిన చెత్త అంటే నాకు ఐడియా ఉంది. స్లాబ్. స్లాబ్ అందరికి తెలియదు. అసలు నీకు ఒక విషయం చెప్పాలంటే అసలు ఆ చిచ్చ సాంగ్ ఉందా, ఆ లిరిక్ తీసుకుంటే అలా సగం ఇంగ్లీష్ మీడియం పురగానే కూర్చోబెడితే ఆయనకి సగం తెలియదు. అలా గూగుల్ ట్రాన్స్లేట్ చేసుకుంటే తెలియదు పురగాళ్ళకి, ఇప్పుడు ఉన్నోళ్ళకి కూడా తెలియదు. కష్టం అన్న. ఇప్పుడు దుర్గమ్మ పాట పాడితే మాకు శ్రీదేవి పాట గుర్తొస్తుంది కాబట్టి కొంచెం అదే గొంతుతోటి కొంచెం శ్రీదేవి సాంగ్ కూడా మాకు వినిపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంతేనా? గల 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 గజ్జలే నీ కాళ్ళకు, కల 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 కమ్మలే నీ చెవులకు, మిల 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 మెరుపులే నీ సొగసుకు, కిల 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 నవ్వులే నీ మోముకు, అరే అరే అలా ఇలా అల్లాడించేసావే శ్రీదేవి, ఓ శ్రీదేవి, నా సిత్తమంతా నీ మీదే శ్రీదేవి, శ్రీదేవి, ఓ శ్రీదేవి, నా ఆస్తినంత రాసిస్తారా దేవి, గలగల 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 గల. బా అసలు అన్న ఈ పాటకు ముందా ఈ పాట ఈ పాట తర్వాత అనుకుంటాను శ్రీదేవి డ్రామా కంపెనీ వెళ్ళినావు కదన్న? దీంతో వెళ్ళిన ఈ సాంగ్ తోటే శ్రీదేవి డ్రామా కంపెనీ. దీంతో ఎట్లా అనిపించింది అన్న శ్రీదేవి డ్రామా కంపెనీ? అది ఒక ఎక్స్పీరియన్స్, మామూలు ఎక్స్పీరియన్స్ కాదు, లైఫ్ టైం గుర్తుండిపోయింది. నేను 2 years వెయిట్ చేసినాడు పోవడానికి. అంటే ఎందుకు అంటే నువ్వు యూట్యూబ్లో దుమ్ము దులుపు బై, నీకు 200 కానీ 500 millions రాని బక్వాస్. టీవీ సినిమానే. అవును. ఆ ఎఫెక్ట్ వేరుంటుంది. అవును. యూట్యూబ్లో ఎంత ఇదైనా కానీ టీవీలో కనిపిస్తే ఆ ఎఫెక్ట్, అవును, అది వేరుంటుంది. అది సో సేమ్ టీవీ నుంచి మళ్ళీ నువ్వు సినిమాకి వెళ్తే కూడా సినిమాలో ఇట్లా కనిపించిపోయినా కానీ ఆ ఎఫెక్ట్ వేరుంటుంది. అందుకనే దానికే నేను సిల్కపాట వాడికి పోయినా. వాస్తవానికి సిల్కపాట కోసం పిలిచిందన్న వాళ్ళు. నేను వాడికి బ్లాక్ షర్ట్ స్పెక్స్ అసలు ఏందన్నా అసలు ఏంది అసలు శ్రీదేవి డ్రామా కంపెనీలో మొత్తం ఆ రోజు మామిడి మౌనిక, వంగూరు శివ, డీజే వంగూరు శివ, మీరు ఇంకా మీ పర్సన్ ఎవరు శ్రీనిధి, నలుగురిలో ఎక్కువ ఫోకస్ మొత్తం మీ మీద అయింది. అసలు ఏది ఈ సిల్క సాంగ్ అప్పుడు? సిల్క సాంగ్ అప్పుడు శ్రీదేవి 2 సార్లు పాడిచ్చింది మేడం. ఓకే. మేడం ఏమన్నారు అన్న? ఎట్లా అనిపించింది? అసలు ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అది నాకు. అంటే బికమ్ యువర్ ఫ్యాన్ అని చెప్పేసి అన్నది. తర్వాత ఇంకోటి ఏంది, మన మీ వాయిస్ చాలా రిథమిక్గా ఉంది అన్నారు. అవును. అవసరం లేదు. అవునవును, నేను చూసిన అది. ఇక ఎన్నో ఏం చెప్తాం మనం, ఫీలింగ్స్ అంతే. ఇక అక్కడ ఎట్లా ఆది అన్న వాళ్ళు అందరూ బాగా ఎక్సైట్ అయ్యారు మంచిగా. ఎందుకంటే వాళ్ళకి ఊరు తెలియదు. నేను శ్రీదేవి సాంగ్ పాడేది ఎవరికి తెలియదు. నాకు డైరెక్టర్కి అక్కడ ప్లే చేసి అతనికి తప్ప ఎవరికి తెలియదు. ఓకే. సడన్ గా శ్రీదేవి అనే సరికన్నా ఇదేందో మనదానికి సంబంధించింది ఉంటుందని. ఈ 90 మనదేనా అనుకురా? అట్లా జరిగింది. ఆ రోజు ప్రోగ్రామ్ లేదన్న పాడింది శ్రీదేవి సాంగ్ ఒకటి, ఇంకొకటి ఏదో పాడారు సిల్క సాంగ్. మరి సిల్క సాంగ్ కూడా కొంచెం మన ఇంటర్వ్యూలో కూడా వినిపించాలి కదా కొంచెం. సిల్కలో ఏదో మ్యాజిక్ ఉంటుంది అనుకుంటా. సిల్కల్నేనా మ్యాజిక్ మూమెంట్? అంటే మ్యాజిక్ మూమెంట్ అంటే ఏంటి? అంటే ఒక మంచి మ్యాజిక్ ఉన్న మూమెంట్ అన్నట్టు. అది అట్లానా? మ్యాజిక్ మూమెంట్ అంటే ఏదో ఇంటర్ డిగ్రీ చదివే పోరలు కూడా మ్యాజిక్ మూమెంట్ ఆ మూమెంట్లు వేరులే. ఆ మూమెంట్లు వేరు, అవి వేరే .coms అవన్నీ. ఓకే. ఒకసారి సిల్క సాంగ్ వినిపించే ప్రయత్నం చేయండి అన్న. సిల్క సాంగ్ అయితే నీకు అలా పాపులర్ అయింది వినిపిస్తాం, ఎక్కువ బాగా వైరల్ అయింది. ఓకే. ఈత చెట్ల పొంటి ఇరుసుకుంటూ తిరిగే సిలకో నారామ సిలక, నిన్ను వరుసుకుంటా గాని అలగ ఓకే పిల్ల సిలకో నారామ సిలక, తాటి చెట్ల నడుమ తరుకు తరుకుల మెరిసే సిలకో నారామ సిలక, ఎంత తాగుతున్నా మత్తు ఎక్కలేదే పిల్ల సిలకో నారామ సిలక, సిలకో నారామ సిలకో నీ సెక్కిళ్ళు ఎరిపెక్కె గరుకో, నీ ఎర్ర బుగ్గల్ని జర్రైన దాకి సిలికేరు చెట్లల్లా, అర్రె సిలికేరు చెట్టల్లా చిట్ట చిట్ట నడిచే సిలకో నారామ సిలక, నీ నడకల్లో కులుకుళ్ళు చూశాక గుండెల్లో మొలిసిందిలే ప్రేమ మొలక. ఇది ఈ పాయింట్ గుర్తొస్తలేదు అప్ప నుంచి. మొలక ఏంది అది వంపులకు పోయి ఇట్లా పైకి లేస్తుంది ఏందన్న? అదే మ్యాజిక్ మూమెంట్. అది
ఆ పాటకి అదే మ్యాజిక్ మూమెంట్. అసలు చాలా సార్లు విన్నా, అది వినడం కోసం నేను బ్యాక్ ఫార్వర్డ్ చాలా మంది కూడా అన్నారు నాకు, ఇప్పటికి మీ కామెంట్లలో ఉంటుంది ఈ పాటని ఎక్కువ ఈ వాయిస్ చక్రి వాయిస్ లాగా ఉంది అని కామెంట్ పెట్టారు కొంతమంది. ఓకే, మన చక్రి గారు ఉన్నారు కదా మ్యూజిక్ డైరెక్టర్, ఆయన లాగా ఉందని కొంతమంది కామెంట్ పెట్టారు. అంటే దానికి అది కావాలి, అది కంటిన్యూగా మాడుకుంటూ వస్తాం కదా, ఫినిషింగ్ అనేది ఉండాలి. అవును, పై లైన్ సిలికేరి చెట్ల కానీ మొదలు పెడితే సిలకోన రామ సిలక అంటే అది అదొక డిఫరెంట్ గా ఒక రిథం, అంటే దాన్ని సౌండింగ్ డిఫరెంట్ ఉంది. అవును, అది ప్లస్ అయింది బాగా పాటకు. ఎక్కడ అది షూటింగ్ ఎక్కడ చేశారు సిలక సాంగ్? ఇది మన శివనగూడెం దగ్గర, మరిగూడెం శివనగూడెం. అచ్చా అచ్చా, ఓకే. అన్ని నల్గొండ డిస్టికే. అవునా? మన నల్గొండ దాటి నేను ఇప్పటి వరకు ఎక్కడ పోలే. ఓకే, నల్గొండలో ఉన్నాయి అందాలన్నీ చాలా ఉన్నాయి, ఇంకా కూడా అన్నీ ఎక్కడెక్కడో పోతారు, జిల్లాలు ఇచ్చిపెట్టి స్టేట్స్ వదిలిపెట్టి పోయి లొకేషన్లు. సో వాళ్ళ ఇంట్రెస్ట్ అది, మనము పోవచ్చు. ఇదే బడ్జెట్ పెడితే పక్కకి వెళ్తాం, ఇంకా మహా అయితే ఇంకొక 20,000 ఎక్స్ట్రా అవుతాయి, 30,000 మహా అయితే 50,000 ఎక్స్ట్రా అవుతాయి. కాకపోతే మనది ఏంటంటే మన దగ్గర కూడా ఉన్నది కదా, మన దాన్ని చూపించుకోవచ్చు. ఎందుకు చూపించదు? ఓకే, అంటే ఏమైనా ప్రాంతీయ అభిమానం నల్గొండ మీద ఎట్లా ఆబ్వియస్లీ ఉంటుంది. ఓకే, ఎవరికైనా కూడా లేదని చెప్తే నేను ఏదో అలాంటిది ఏం లేదని అంటే అవ్వదు అక్కడ, అవ్వదు అట్లా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక రికగ్నైజేషన్ చేసుకుంటున్నప్పుడు మనకు కూడా మనకు ఒకటి ఉండాలి కదా. అవును. సో నేనే ఇప్పుడు నువ్వు అన్నది ఉంది కదా, అక్కడ పోతారు ఇక్కడ పోతారని, ఇక్కడ లొకేషన్లు చూసి వీళ్ళు అక్కడ పోయిరా అని కామెంట్ చేశారు. ఓకే, ఫస్ట్ సాంగ్ కనగల కత్వ మీద తీసిన, ఓకే, సెకండ్ సాంగ్ కనగలు చెర్ల తీసిన నేను. ఓకే, 2 స్టీమర్లు, ఎవడు ఊహించాడు ఒక ఫోక్ సాంగ్ని స్టీమర్లు పెట్టి నీళ్ళల్లో మొత్తము, మళ్ళీ నీకు టైట్ క్లోజులు, మిడ్లు, ఎక్స్ట్రీమ్ క్లోజులు, ఇన్ని షాట్లు ఒకటే రోజు షూట్. అది ఒక్క చరణం తప్ప మిగతా మొత్తం దానిలోనే కొట్టేసినాం. బాబా బాబా సూపర్. అది చూసి చాలా మంది ఏమనుకున్నారు, నేను మెయిన్ సాంగ్కి లొకేషన్ పెట్టలే, వీళ్ళు ఏదో రాజమండ్రి పోయారు. ఇప్పటికి ఉంటాయి కామెంట్లు చూడండి, ఇది రాజమండ్రి, ఇది గోదావరి అని పెట్టారు. మేకింగ్ వీడియోలో నేను మెన్షన్ చేసిన స్క్రీన్ మీద పచ్చబొట్టు సాంగ్లో ఓసారి రావా బావా దాంట్లో కూడా కనగల చెరువు నల్గొండ జిల్లాని మెన్షన్ చేసిన. దీన్ని కూడా చెర్లగూడెం రిజర్వాయర్, శివర్నగూడెం మండలం, మరిగూడెం, నల్గొండ, తెలంగాణ అని పెట్టిన చిలక సాంగ్. ఓకే, సూపర్. సెకండ్ వర్షన్ వచ్చేసి చిలక సెకండ్ పార్ట్ చేసినాగా, చిలక సెకండ్ వచ్చేసి మళ్ళీ అజిలాపురం బుగ్గ వాటర్ ఫాల్స్ అని ఉంటుంది, బుగ్గ వాటర్ ఫాల్స్. అవును, అక్కడ చేసిన. అయితే అక్కడ సాంగ్స్ కూడా షూట్ చేశారు అనుకుంటా, అక్కడ 1-2. అది వేరే, అది నారాయణపురం దగ్గర, నారాయణపురం దగ్గర బోడకొండ వాటర్ ఫాల్స్. అచ్చా, బోడకొండ, నాగ చైతన్య సాంగ్ అది వేరే, ఇది వేరే. అయితే అక్కడ ఏమైందంటే అందరికి కింద నుంచి పోతే నేను మీద నుంచి పోయినా ఈ బుగ్గకు, పైనుంచి చేసుకుంటూ వెళ్ళిపోయినా, లాస్ట్కి వాటర్ ఫాల్స్ కడిపోయినా. ఓకే, లొకేషన్లు అన్నీ డిఫరెంట్ ఉంటాయి అవి కూడా. కొన్ని ఏందన్నా ఇప్పుడు నీవి కొన్ని పేరడీ సాంగ్స్ ఉన్నాయి, దాంట్లో కామెంట్లు చదివిన ఆ సాంగ్స్ అని కాదు, మీ ఇన్స్టా ప్రొఫైల్ చెక్ చేస్తే కొన్నిట్లలో నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. అవి ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నావు అన్న నువ్వు? చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటా. ఏముందబ్బా, ఇగో నిన్న రాత్రి చూసిన ఒకటి, నేను మనం టీవీకి వెళ్ళినప్పుడు ఆ ఛానల్లో వాళ్ళు అడిగారు స్పెట్స్ పెట్టుకున్నాను. అది దానికంటే ముందు ఈ మొబైల్ ఎడిటింగ్ చేస్తాము, నేను నువ్వు నైట్ కూడా చూసుకుంటే లాస్ట్ రీల్ను ఏ టైంకి పెట్టినా తెలుస్తుంది నీకు. 2 గంటలకు 12 గంటలకు అప్లోడ్ చేసిన నేను దాన్ని రీల్ చేసి, అప్పుడు కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. సో స్పెట్స్ పెట్టుకున్నాం, నాకు పెట్టుకోవాలని ఉండే, కానీ వాళ్ళు బాగుండదు కదా. ఫస్ట్ ఇంటర్వ్యూలో యాటిట్యూడ్ అంటారు, ఇందాక నువ్వు అన్నావు స్టార్టింగ్లో ఈ .coms అని వస్తే ఎందుకులే అనుకున్నాం. వాళ్ళు అడిగారు ఎందుకనంటే నేను ఏ సాంగ్లో చూసినా అద్దాలు పెట్టుకునే ఉంటాను నేను. అవును, మ్యాక్సిమం పెట్టుకునే ఉంటా. సో అట్లా ఒకటి ఏం పెట్టిందంటే, సోషల్ మీడియా మీకు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు మీరు యాటిట్యూడ్ ఎందుకు బ్రో మీకు, అది ఇది అనేది పెట్టాడు. థ్యాంక్ యూ బ్రో అని పెట్టా. ఒకవేళ అసలు విషయం వాడికి తెలియదుగా, అసలు విషయం మనోడికి తెలియదు. అదే ఏదో ఆ టైంకి ఏదో పెట్టేస్తారు. నేను ఏం చెప్తున్నా, వాళ్ళు అంతే. ఇక ఈ రూమర్స్ అంటేనే రూమ్లలో నుండి చేసేటోళ్ళు, అంతే. రూమ్లలో నుండి ఏం పని లేకుండా చేసేటోళ్ళనే కామెంట్ పెట్టేటోళ్ళు రూమర్స్. అంటే నీకు ఏదన్నా ఈ స్పాంటినిటీ అప్పటికప్పుడు ఏదన్నా అడగంగానే అట్లా వేసేస్తావు, అంటే రెడీగా ఉంటుంది స్టాక్, ఈ డైలాగులన్నీ ఏంది అసలు? ఏ అట్లా వచ్చింది భయ్, ఇక అంతేనా?
ఏమో ప్రిపేర్ అయ్యి నువ్వు కాదు, నువ్వు నన్ను రూమర్ అంటే అడుగుతాడు నాకు అజిత్ అని, నేను ప్లాన్ అయ్యి చేసుకోను కదా. అదే అవుతలేదు, ఏది అడిగినా దానికి ఎమ్మటే వేసేస్తున్నావు. అసలు నాకు అదే అర్థమవుతలేదు. ఉంటాయిలే, తీర చేతులు ఉంటాయి. అంతేనా? చీట చేతులు అంటే హ్యూమర్ అంతే. అంతే. తీర చేతులు అంటే మరి నువ్వు అనుకో తీర చేతులు కాదు. ఇప్పుడు మరీ వల్గర్గా పెట్టినాక కామెంట్లు ఎట్లా రెస్పాండ్ అవుతావు అన్న? మరీ వల్గర్ పెడితే నేను కూడా ఇస్తాను. నువ్వు వల్గర్ అలానే పెడతా, భయపడేది ఏం లేదు, తగ్గేదేలే. అట్లా ఇంత పొడు అరచేతులు పొడు మస్తు పెట్టిన ఇంత వాడికి చదివేలు సగం అరిగిపోతుంది. ఆడు కూడా ఇంత పొడి పెడతాడు, మనం ఇంత పొడి పెడతాం. ఓకే, తగ్గేది. లాస్ట్కి వచ్చే వరకనే కాంప్రమైజ్ కాడికి వస్తుంది. మళ్ళీ మన కామెంట్లలోనే ఉంటుంది అదంతా, మనకి సపరేట్ మెసేజ్ చేసుడు ఇదంతా ఏముండదు. కామెంట్ అంతే. సూపర్. మనం చేసేది మనం ఏ పర్పస్లో ఏం చేస్తున్నాం అనేది అవతల తెలియదు, ఊహ అంతే. ఊహించుకొని మాట్లాడుతుందో మనం వేస్ట్. కాకపోతే మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతే ఇవ్వాలి కదా, మరీ సైలెంట్గా ఉన్నా కానీ మనకు తప్పే. అంతే కదా, కాబట్టి కామ్గా అనుకుంటారు. ఇప్పుడు నన్ను అన్నాడు ఈ రోజు ఇది అన్నాడు, రేపు ఇంకోటి అంటారు. అవును, అట్లా. ఇప్పుడు మనం కాంప్రమైజ్ అయినా, ఇప్పుడు మనం కామ్ అయినామంటే ఆటోమేటిక్గా మిస్టేక్ ఉన్నట్టుంది, అందుకని కామ్ అయిపోయింది. నేను కామెంట్ రిప్లై ఇలా అనుకుంటాను. కామ్ అయిపోతే కమ్ అయిపోతాం. బా, ఇది కమ్మేస్తారు అసలు, మామూలుగా లేదు ప్రాస అసలు. ఇంకోటి అన్న, ఇప్పుడు మీరు చేసిన సాంగ్స్లలో మీతోటి హీరోయిన్స్ ఎవరెవరైతే మీతో పాటు మీరు హీరోయిన్గా చేసిన వాళ్ళు మీతోటి ఎట్లా ఉంటుంది బాండింగ్? అంటే షూటింగ్ టైంలో మంచిగా ఫ్రెండ్లీగా ఉండడము అట్లా ఉంటారా, లేకపోతే ఏదో షూటింగ్కి వచ్చినా నేను నా క్యారెక్టర్ నేను చేసిపోతున్నాను అన్నట్టు ఉంటారా, ఎట్లా ఉంటారు? అదే కరెక్ట్. ఏది కరెక్ట్? ఫస్ట్ నువ్వు లాస్ట్కి చెప్పింది షూట్ వరకు వచ్చినామా వెళ్ళిపోయినామా అంతే. అవునా? నేను తర్వాత కాంటాక్ట్లు ఉన్నాం మనకు. ఓకే, అసలు ఎవరు టచ్ లేరు ఇప్పుడు మీతోటి సాంగ్స్? మీ సాంగ్స్లలో హీరోయిన్గా చేసినారు? అదేందన్నా? అవసరం లేదు మనకు. అంటే టచ్లో అంటే స్టార్టింగ్లో ఇప్పుడు పాట రిలీజ్ అయినాక ఒక కొన్ని రోజుల వరకు పోస్ట్ చేయండి, మనం పంపేయడము, మాట్లాడము, ఇది పబ్లిసిటీ కోసం ఎంత వాళ్ళు వేరే షూట్లలో వాళ్ళు బిజీ ఉంటారు, మన షూట్లలో మనం బిజీ ఉంటాం. తెలంగాణ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటాడు. ఓకే, అంతేనా? లేకపోతే ఇంకేదన్నా ఫిలిం ఇండస్ట్రీలో ఒకటి ఉంటుంది, ఇది నిజమా రూమరా లేకపోతే ఏందనేది తెలియదు. ఏంటంటే కమిట్మెంట్ అనేది ఒకటి క్లియర్ కట్గా నేను ఓపెన్గా చెప్తున్న ఇంటర్వ్యూలో, కమిట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది లేడీస్ విషయంలో. సైడ్ క్యారెక్టరా లేకపోతే హీరోయిన్ క్యారెక్టరా అది పక్కన పెడితే ఇది మాత్రం కంపల్సరీ ఉంటుంది అనేది ఉంది కొన్ని సంవత్సరాల నుంచి వింటున్నదే ఉంటున్నది అనేది, ఏది కమిట్మెంట్ అని. అట్లనే మీ ఫోక్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఫస్ట్ మీకు అవకాశం కల్పించాలి, మీకు హీరోయిన్గా అవకాశం నేను ఇవ్వాలి అంటే కమిట్మెంట్ అనేది ఇది ఏమైనా ఉందా ఫోక్ ఇండస్ట్రీలో? అట్లా నాకు తెలియదు అన్న, ఎందుకంటే మీరు అట్లా ఏమన్నా అడగడం జరిగిందా? లేదు. కమిట్మెంట్ స్టిల్ విజయ్ అడిగిండా? కమిట్మెంట్ స్టిల్ విజయ్ అడిగితే ఇప్పుడు నీతోటి సిట్టింగ్ ఇట్లా ఉండదు నాది. ఎందుకంటే సాంగ్ చేసిర్రు అవతలకి వెళ్ళిపోయారా, మళ్ళీ ఏం లేదు. క్లారిటీ ఇస్తా చూడు. ఫస్ట్ సాంగ్ చేసినప్పుడు కరోనా టైం, అమ్మాయి వచ్చింది వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వచ్చింది, వాళ్ళకు ఒక లాడ్జ్ బుక్ చేసినాము, వాళ్ళు ఉన్నారు, పొద్దుగాల షూట్కి వచ్చారు, సాయంత్రం షూట్ అయిపోయింది, ప్యాకప్. ఓకే, కథం. సిల్క సాంగ్ మన పచ్చబొట్టు కూడా అదే అమ్మాయి సేమ్, మళ్ళీ సేమ్ వెళ్ళిపోయారు, అయిపోయింది. మన సిల్క సాంగ్ చేసినప్పుడు అమ్మాయి డైరెక్ట్ లొకేషన్కి వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్ని ఎవరినో తీసుకొని వచ్చింది, లొకేషన్కి వచ్చింది, షూట్ అయిపోయినా మళ్ళీ ప్యాకప్. అన్నిట్లనే ఉంటాయి. డైరెక్ట్ లొకేషన్కి రావడం, వెళ్ళిపోవడం. ఇప్పుడు వాళ్ళని పిలిపించుకున్నా కానీ వాళ్ళకు ఒక రూమ్ చూడాలి మరి మనకు. ఎందుకంటే ముందు రోజు ఎందుకు రప్పిస్తామనంటే ఎర్లీ మార్నింగ్ షార్ట్స్ ఉంటాయి మనకి కొన్ని. ఓకే, తప్పదు, వాళ్ళకు షెడ్యూల్ ఇచ్చేస్తాం, వాళ్ళ పని వాళ్ళకి ఇచ్చేస్తాం, రెస్ట్ తీసుకొని అలా చెప్పేస్తాం. ఓకే, సో మా పని మేము చేసుకుంటాం. ఏమైనా రెస్ట్రిక్షన్స్ పెడతారా, ఇట్లా ఉండాలి మేము అని చెప్పి హీరోయిన్స్? అట్లేముండదు, కండిషన్స్ ఇట్లా ఉండాలి అన్నట్టుగా అట్లాంటివి ఏముండవు. నువ్వు అన్నట్టు కమిట్మెంట్లు అంటే చేసే వాళ్ళు చేస్తున్నారేమో. లేదంటారా కమిట్మెంట్ లేదా ఫోక్ ఇండస్ట్రీలో? నాకు తెలియదు, నేను ఎట్లా చెప్పాలి నీకు? ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్ ఇది చాలా పెద్ద మాట కమిట్మెంట్ అనేది. అవును, చేస్తురంటే ఎవడు చేస్తుండు, నువ్వే అడుగుతావు నన్ను. నెక్స్ట్ నాకు తెలియనప్పుడు ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడి వేస్ట్ కదా. నేను ఉందా అని అడుగుతున్నా అంతే, ఎవరు చేస్తున్నా అనేది పక్కన పెడదాం. ఇప్పుడు నేనైతే చెయ్యా. ఓకే, నాకేందంటే నా సాంగ్ అయిపోతే నా సాంగ్ తర్వాత 10 సాంగ్స్ చేస్తారు వాళ్ళు. అవును, 10 కాంటాక్ట్లు ఉంటాయి, 10 డైరెక్టర్లు, 10 యాక్టర్లు, 10 మంది, అంత సర్కిల్ పెరుగుతుంటుంది. మనకు నెక్స్ట్ సాంగ్ ఉంటుంది, మన పని మీద మనం ఉంటాం, వాళ్ళ పని మీద వాళ్ళు ఉంటారు, ఎవరి దాళ్ళకే ఉంటుంది అంతే. అంతే ఏ చూసినాడు మస్తుగా ఇవన్నీ ఇక జరుగుతూనే ఉంటాయి, అనుకుంటూనే ఉంటాడు. బ్రో ఒక్కటి చెప్పానా, నేను సింపుల్గా చెప్తున్నాను, నేను కనుక అలా చేయాలనుకుంటే చేసి ఉంటే
ఇప్పుడు వేరే టాక్సీలు పాటలు వచ్చాయి కావు ఎప్పుడు మూత పడేది అది ఎందుకు మూత పడుతుంది? ఎందుకు పడదు? చేసేటోళ్ళు చేస్తూనే ఊరా అంతేనా? .com అది ఏందనుకున్నావు? అది మన ఫోకస్ ఒకటే, మన టార్గెట్ వేరు, మన కథ వేరు. ఓకే, నువ్వు నన్ను కాదు, నన్ను వదిలిపెట్టు. నువ్వు ఆఫ్ కెమెరా నువ్వు నన్ను అవసరమైతే అడిగి చూసుకో. ఓకే, ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ సోల్ ఏంది, ఇలా కథ ఏంది, ఇప్పుడు వాళ్ళని మాతోటి చేసిన వాళ్ళతో అడగరాదు. ఓకే, ఎవరినో సందర్భం వస్తుంది ఏదో ఒక రోజు ఖచ్చితంగా అడుగు, నో ప్రాబ్లం. అడుగుతా. ఒకవేళ ఎనీ ప్రూఫ్ డైరెక్ట్ వాట్సాప్ చేసేస్తా, ఏ ప్రూఫ్ దొరికినా చేసేయి, అడుగుతా అప్పుడు మళ్ళీ. సరే, ఇంకోటి విజయన్న, ఇప్పుడు ఫోక్లో హీరోయిన్స్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే కొంచెం ఎక్కువ తీసుకుంటారు అని చెప్పేసి వినబడుతుంది. ఫోక్ ఇండస్ట్రీ హీరోయిన్స్ కాదు, అమౌంట్ ఎక్కువ తీసుకుంటున్నారు, డిమాండ్ ఎక్కువ ఉంది అని. నిజమేనా? నిజమే. ఎందుకు అంత డిమాండ్ చేయాల్సిన అవసరం ఏముంది వాళ్ళు? మరి అలా కాడికి పోవాల్సిన అవసరం వీళ్ళకేముంది? డిమాండ్ అన్నావు, డిమాండ్ ఎందుకు వచ్చింది? ఎక్కువ ఆఫర్లు రావడం వల్ల డిమాండ్ వచ్చిందేమో కదా. ఇచ్చింది ఎవరు? ఇచ్చింది ఎవరు ఆఫర్లు ఎక్కువ? అదే ఆ సాంగ్లో ఎవరైతే ఎంకరేజ్ చేసింది ఎవరు? ఎంకరేజ్ చేసింది ఎవరు? మనమే. ఇప్పుడు సపోర్ట్ ఇవ్వడం, ఎంకరేజ్ చేయడము అంటే వాళ్ళకి అవకాశం ఇస్తున్నట్టే, కానీ వాళ్ళ అవకాశాన్ని మిస్యూజ్ చేసుకొని నేను ఇంత అయితేనే వస్తా అనడం కరెక్ట్ అంటారా? అది ఏ దశలో అంటారు వాళ్ళు, ఎన్ని పాటల తర్వాత అంటారు, అది కూడా చూసుకోవాలి నువ్వు. ఇప్పుడు నువ్వు ఉన్నావు సరే, ఎవరో ఒక అమ్మాయి ఒక 15,000 తీసుకుంటుంది, లేకపోతే 20,000. నీ రీసెంట్గా విన్నా నేను మొన్న 40,000 అట. సూపర్. అయితే మరి ఇది పాటలు చేయాలనా లేకపోతే సబ్గా అంటుకోవాలనా? 40,000 ఒక రోజుకి, ఒకటే రోజుకి, మళ్ళీ ఒక రోజుకో 2 రోజులకు తెలియదు. ట్రాన్స్పోర్ట్ మళ్ళీ సపరేటా, ఫుడ్, నేను అంత దూరం పోనే, నేను అంత దూరం పోను. అట్లాంటి మనం నీకు ఎట్లా అనిపించింది 40,000 ఒక రోజు హీరోయిన్ 40,000 అనగానే ఎట్లా అనిపించింది? ఏమంటది సబ్గా అంటుకున్నది బెస్ట్గా. దానికన్నా ఒకటేందండి ఇక్కడ మిస్టేక్, ఫస్ట్ ఎవరైతే ఇచ్చిరో వాళ్ళు ఏంటంటే వాళ్ళ సాంగ్ వాళ్ళకి యాప్ట్ అయింది, ఇచ్చిరు, చేయించుకురు, పాట హిట్ అయింది. వాళ్ళు హిట్ అవుతుందని కూడా వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేసి అయింది. కానీ ఎప్పుడైతే సాంగ్ హిట్ అవుతుందో నెక్స్ట్ సాంగ్కి ఎమ్మటే ప్లేట్ మారుతుంది. అక్కడ వాళ్ళు 5,000 ఇచ్చినా కానీ ఇక్కడ 15,000 లేకపోతే 20,000 చెప్పేస్తారు ఫిక్స్గా, హిట్ అయింది కాబట్టి. నీకు సచ్చినట్టు ఇప్పుడు ఏం చేస్తాడంటే, పోతే పోయినా అమ్మ ఎన్ని ఖర్చు పెడతలేం, పెడదాం పాటు అని ఒక్కరు కాంప్రమైజ్ అయినందుకు పాట హిట్ అవుతుంది. ఎందుకు? ఆ అమ్మాయి ఎందులో చేస్తే ఆ పాటకు వచ్చిన ఫ్యాన్స్ అందరూ ఈ పాటకు కూడా వస్తారు, దానికి వచ్చిన వ్యూవర్షిప్ దీనికి వస్తుంది. మరి ఇన్ని బెనిఫిట్లు చూసుకుంటున్నప్పుడు నువ్వు సపరేట్గా మూసుకొని ఇవ్వాలి. నీకు ఫేమ్ కావాలి, వ్యూస్ కావాలి, అన్నీ కావాలి. దీనికంటే ముందు నువ్వేం చేయాలి? అసలు సపోజ్ ఒక అమ్మాయి ఉంది, ఒక హీరోయిన్, ఆమె చేసినా హిట్ అవుతున్నాయా చూసుకో. ఓకే, చెక్ చేసుకోవాలి కదా. అప్పుడు అట్లా తీసుకుంటున్నప్పుడు నీకు అంత కావాలనుకున్నా అన్నీ ఇట్లు ఉండాలి. అదే, ఎవరివన్నీ ఇట్లు ఉండవు. నువ్వు కావాలని నువ్వు మాట్లాడకపోతున్నావు, తప్పు నీదే. నీ ఇంట్లో పెట్టి చేసుకో, లేకపోతే నీకు ఊరోళ్ళని పెట్టి చేసుకో. పుక్కట్లో చేస్తారుగా, ఓకే, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయి. అచ్చా, నా దాంట్లో చేసిన వాళ్ళంతా స్టార్టింగ్లో వాళ్ళు ట్రెండ్ అయిన వాళ్ళని చేయలేరు. నేను 1-2 పాటలు చేసిరు అంతే, తెలియదు బయట జనాలకు. మన దాంట్లో చేసినాక ట్రెండ్ అయ్యారు. నేను ట్రెండింగ్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు పెట్టలే ఇప్పటిదాకా. ఒక లాసెస్ స్మైల్ అయిన అమ్మాయి ఒక్కదాన్నే ఆల్రెడీ నిన్నుపున్న వీళ్ళ సాంగ్ తర్వాత పెట్టినా. ఓకే, అప్పుడు మనకు సెకండ్ సాంగ్, సెకండ్ పార్ట్కి. ఓకే, ఇంకోటన్నా, ఈ ఫోక్ మ్యూజిక్ డైరెక్టర్స్ 1-2 సాంగ్స్ హిట్ పడగానే అచ్చా ఈ సాంగ్ మ్యూజిక్ చేసింది ఎవరు అని చెప్పేసి ఇట్లా ఏదో వెతుక్కుంటూ పోయేటోళ్ళు ఉంటారు. ఫ్యాషన్ తోటి వస్తారు కొంతమంది, ఏదో ఉంటుంది. ఓకే, కట్ చేస్తే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు 6 నెలలు 8 నెలల టైం తీసుకుంటారంట ఒక సాంగ్ మ్యూజిక్ చేసేయడానికి. నిజమేనా అది? సేమ్ ఇందాక హీరోయిన్ల విషయం చెప్పినాగా, అదే దీనికి అప్లై చేసుకోరాదు. ఎవడు పోమన్నాడు? ఇప్పుడు అప్లై చేసుకుంటా పోతే ఒకటి అంతే. మరి మెగాస్టార్ చిరంజీవి ఇది సినిమా కాదు, ఇది సినిమా కాదు, దీనికి అగ్రిమెంట్లు లేవు. ఇది ఇప్పుడు అదేంది ఉంటాయి కొన్ని, ఇది వీళ్ళే చేయాలి, వాళ్ళే చేయాలి అని ఇక్కడ సెన్సార్ లేదు, ఏది లేదు. నీకు రిస్ట్రిక్షన్స్ లేనప్పుడు నువ్వెందుకు వాళ్ళనే పట్టుకుని వెళ్ళాడాలి? నీకు ఆప్షన్లు 100 ఉన్నాయి. కొత్తోడో నుండి ఎంకరేజ్ చేయి, వానికి లైఫ్. ఓకే, ఆల్రెడీ టాప్లో ఉన్నాడు, టాప్లో పోతున్నాడు, టాప్లో పోయినట్టే బిజీ ఉంటాడు ఎట్లాగో, నీకు తెలుసా సంగతి. మరి ఎందుకు పోయినావు? ఓకే, పోయినప్పుడు వెయిట్ చేయాలి. మరి 6 నెలలు 8 నెలలు వెయిట్ చేసి అంత, అది కూడా తప్పే, అది కూడా తప్పే వాళ్ళది కూడా. ఎందుకంటే ఒకటి ఓకే, నేను రెండు రకాలు చెప్తున్నా, ఇద్దరి తప్పు ఉంటుంది. ఒకటి
ఆయన 8 నెలలు 6 నెలలు ఉంచడం తప్పు ఫస్ట్. ఎందుకంటే ఏదో ఒకటి చెప్పేసేయాలి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఒక పాట ఇచ్చినావు, వస్తుంది దీన్ని అమ్మ ఇచ్చేద్దాం అన్ని బుక్ చేసుకొని కూర్చుంటే పాట రాదు. నీకు మొత్తం రోజు రోజు కొవ్వొత్తి గారినట్టు ఆశలన్నీ నీరు గారిపోతాయి. లాస్ట్కి ఇంత మిగులుతుంది బత్తి. ఆ బత్తి మిగిలినప్పుడు నీకు పాటిస్తాడు. దాంతో ఏం చేస్తావు? ఎందుకంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్ విషయం ఇది కూడా వాళ్ళు లేట్ చేయడం తప్పే, తెలిసిపోవడం ఇది కూడా తప్పే. ఓకే, ప్యారలల్గా ఉండాలి మూమెంట్ అంతే. దీంట్లో ఒకటే ఏం లేదు ఆడ. ఇప్పుడు ఒకటి ఏంటంటే అన్న, కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి, వాళ్ళని పట్టుకొని ఎందుకు వేలాడాలన్నట్టు సమాధానం ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో. కాబట్టి అదే రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అడుగుతా. జయ జయ హే తెలంగాణ జనని అనే ఒక సాంగ్ మన తెలంగాణ టిఎస్ రాష్ట్ర గీతం ప్రకటించారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. దాని మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు చేసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అంటే మన వాళ్ళు ఉన్నారు, చరణార్జున్ అన్న ఉన్నాడు, వందే మాతరం శ్రీనివాస్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అప్పుడు మీకు ఈ సాంగ్ గురించి వచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? నాకైతే మంచిగా అనిపించాలి. ఎందుకంటే మన దగ్గర మస్తు మంది ఉన్నారు కదా. వందే మాత్రం శ్రీనివాస్ అని ఉన్నాడు, అప్పుడు చేసిండు. జైబోలు తెలంగాణకి చరణార్జున్ అని ఉన్నాడు. అసలు దానికి మొన్న రిలీజ్ చేసిన పాట ఖతర్నాక్ ఉన్నది, గోరటెంకన్న రాసింది. దానికి చరణాన మ్యూజిక్ ఉన్నారు కదా మన వాళ్ళు. అదే ఇప్పుడు మీరు దీన్ని మీరేం చెప్తారు? మీ సమాధానం ఏంది? ఇప్పుడు ఏంటంటే కొత్త వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ దీనికి ఏంటంటే మన అందశ్రీ గారు కూడా ఇదే క్వశ్చన్ చెప్పారు. ఒకటి ఏమైందంటే అప్పుడు మస్తు వీడియోలు వచ్చినాయి దీని మీద, నేను అన్నీ చూస్తున్నా మొత్తం ఎవరెవరు ఏమేమి మాట్లాడారు ఏందనేది. సో ఇక్కడ ఏమైందంటే మెజారిటీ బై మైనారిటీ అన్నట్టుంది పరిస్థితి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకున్న డిసిజన్కి ఎవడేం చేయలేడు. సరే నీకు ప్రాంతీయ భేదం అభిప్రాయం ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, అది ఏది ఉన్నా కానీ, కాకరకాయలు ఏమున్నా కానీ ఇంకా నువ్వు సబ్గా ఊకుర్రా బాయ్ అనే సిచ్యువేషన్ వచ్చింది అక్కడ. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయిందో పాట, సబ్గా ఊకోవాల్సింది అంతే. అదే జరిగింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, అది చేసిరు. వాస్తవానికి ఏంటంటే ఆ పాట నేను నీకు చెప్తున్నా ఓపెన్గా, అది మన సీన్ అన్నకో, వందే మాత్రం శ్రీనివాస్ అన్నకో, లేకపోతే చరణ్ అన్నకో వీళ్ళకి ఇచ్చుంటే ఇంకా దుమ్ములు వేసేది పాట. ఎందుకంటే మంచి మంచి హిట్ సాంగ్స్ ఉన్నాయి. అవును, హిట్ సాంగ్స్ మ్యూజిక్ చేసారు. ఆ సోల్ తెలిసిన వాళ్ళు ఉండాలి. కాకపోతే ఈ సాంగ్ రాసిన ఈ సృష్టికర్త ఎవరైతే ఇక్కడ కీరవాణి గారిని తక్కువ చేయడం అని కాదు, లేకపోతే ఇంకేదో తక్కువ చేయడం అనేది కాదు, ఆయన తోపు తోపు. కాకపోతే ఏంటంటే తెలంగాణ సోల్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ సోలు దాన్ని బాధపడ్డోనికి, దాని గురించి కొట్లాడినోనికి మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ ఏంది, నువ్వు కంటెంట్ అంతా తీసుకుపోయి ఒక ఆయనకు చెప్తున్నావు, మొత్తం ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పేస్తున్నావు. ఆల్రెడీ అదే ఆ ప్లేస్లో వాడు స్టార్టింగ్ నుంచి బాధపడ్డాడు, వాడు అన్ని దక్కముక్కులు తిన్నాడు ఉన్నాడు అనుకో, వానికి నువ్వు ఏం చేస్తావు ఏందనేది వానికి అర్థమైపోయి ఇంకా అవుట్పుట్ హైలైట్ వస్తుంది. అవును, ఇక్కడ ఏమైంది, ప్రొడక్ట్ ఇది పరిస్థితి, దీన్ని కొంచెం ఏషియన్ పెయింట్ వేసి లాగించేసి అంటే డబల్ కోట్ వేసి అంటే అయిపోతుంది. సరే, ఇక అది వాళ్ళ ఆలోచన, వాళ్ళ అది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మెయిన్ చాలా మంది బాధపడ్డారు. కీరవాణి గారు మ్యూజిక్ చేసిరు అనేది ఒక వర్షన్ అయితే, ఇంకో వర్షన్ ఏంటంటే ఈ పాట రాసిన అందశ్రీ గారు ఏమన్నారంటే, మన తెలంగాణలో గొప్ప గొప్ప మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరున్నారయ్యా అని ఒక వాయిస్ రికార్డ్ అనేది బాగా వైరల్ అయ్యింది. అవును, నేను కూడా విన్నా. అయితే యాక్చువల్గా అందశ్రీ గారు ఆ మాట అనేది లేకుండే. నేను పర్సనల్ చెప్తున్నా, నాకు వాస్తవానికి ఈ రాజకీయాలు నాకు నచ్చదు. ఈ రాజకీయాలు ఇవన్నీ ఒక జబర్దస్త్ కామెడీ ప్రోగ్రామ్ లెక్క చూస్తా. ఎందుకు చూస్తా అంటే తర్వాత చెప్తా. ఇప్పుడు పొడుస్తున్న పొద్దు పాట థియేటర్లో కూర్చుంటే కరెక్ట్ ఉద్యమం సిచ్యువేషన్లో ఒక ఊపుడు ఊపింది. మరి అది ఎవరు చేసిరు? అది ఇది అందశ్రీ గారు కూడా అట్లా మాట్లాడేది లేకుండే వాస్తవానికి. కరెక్ట్ కాదు అది. ఉన్నారు, కాకపోతే మేము ఇలా అనుకుంటున్నారు అబ్బాయి, ఉన్నారు, కాకపోతే మేము ఇలా వెళ్దాం అనుకుంటున్నాము, ఎవరు మనసు నొచ్చుకోకండి అప్పుడు ఒక చెప్పే వేరేది ఉంటుంది, అలా చెప్పేది ఉండే. కొంచెం స్మూత్ డీల్ చేసేది. ఎవరున్నారు అని అంటే అంతకంటే అద్భుతమైన మ్యూజిక్ ఎవరు దాకానో కాదు, వందే మాత్రం శ్రీనివాస్ అన్న ఏడిపించిండు. అవును, ఎన్ని పాటలు. జయమనదేరా సినిమాకు వందే మాత్రం శ్రీనివాస్ గారు మ్యూజిక్ చేసిరు అంటే చాలా మంది తెలియదు ఇప్పుడు కూడా. మరి మెరిసేటి అసలు వందే మాత్రం శ్రీనివాస్ అన్న మ్యూజిక్ మెరిసేటి జాబిల్ని పాట ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. వెంకటేష్ కు, హీరో వెంకటేష్ కి చేసిరు అంటే, జగపతి బాబుకు ఆహా మూవీకి చేసిరు. అప్పట్లో పాటలన్నీ శ్రీనివాస్ వందే మాత్రం గారు చేసినాయి కదా. ఆ పాటలన్నీ మొత్తం ఒరే రిక్షా అయితేంది, దళం అయితేంది, ఆర్నారాయణ మూడుతోనేమో అట్లా ఊపి ఎంతమందిని పంపించారు బాటకు. ఇప్పుడు మన పొలిటికల్ టాపిక్లోకి ఈ సాంగ్ వల్ల అందులోకి వెళ్ళాం కాబట్టి ఇప్పుడు మీరు సరే
నచ్చదు అని అన్నారు. పొలిటికల్ అంటే నాకు ఆ వర్షన్ నాకు నచ్చదు ఓకే అన్నారు. ఇప్పుడు దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ తీస్తా, కామెడీ లెక్క ఓకే జబర్దస్త్ లాగా చూస్తాను. ఎందుకంటే ఎందుకనంటే ఈయన ఆయన తిడతాడు, ఆయన నేనే తిడతాడు, మళ్ళీ వీళ్ళిద్దరు మళ్ళీ కలుసుకొని ఉంటారు ఒక ఆడ. ఓకే ఏదో దావతలా కలుస్తారు అంతే మరి. కలిసినప్పుడు హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, మధ్య చూసే జనాలు పిచ్చోళ్ళు. ఓకే సో నేనేం చేస్తా అంటే ఇప్పుడు ఈ పలానా వ్యక్తి తిడుతుండగా మళ్ళీ ఈయన ఇంకోటి తిట్టాలనే ఏడ ఉందని ఎత్తుకుతా కౌంటర్ దానికి. ఓకే రైట్ బరాబర్ అని నవ్వుకుంటాం చదువు అంటూ అంతే అంతే. అది పెద్ద ఏముండదు. ఇప్పుడు దాంట్లో నుంచి అన్న ఇప్పుడు ఉత్తుత్తి మనుషులేరో ఓటర్లు ఉద్దేర మనుషులేరో ఈ సాంగ్ అసలు ఎట్లా పుట్టిందన్న? ఈ పాట రాసినప్పుడు ఉత్తుత మనుషులు సాంగ్ మనడు రవి రాసిండు. ఓకే సో అది ఫస్ట్ మీ ఫ్రెండ్ రవినే. ఓకే అయితే అది బాగా కనెక్ట్ అయిపోయింది జనాలకి. అది 7 minutes ఉంటుంది పాట. అవును 7 minutes ఉంటుంది కానీ మంచి స్లో పాయిజన్ లెక్క ఎక్కింది, బాగా వైరల్ అయింది. నేను చాలాసార్లు ఎలక్షన్స్ టైంలో వచ్చింది ఇది. అవును అందులో బాగా ఒక లైన్ ఉంటుంది, ఈడ అంతా నడ సార్వభౌములే నటన రాకుంటే నీ బతుకు బస్ స్టాండులే ఉత్తుత్త మనసులేరో నీ చుట్టూ ఉద్దేర మనసులేరో పక్కనే ఉంటారు రో నమ్మించి నీ గొంతు కోస్తారు రో. ఎవరన్నా ఇది వాడింది? ఎవరు ఇది వాడింది? ప్రవీణ్ అంటూనే మనోడు నల్గొండ. ఓకే మ్యూజిక్ మన రమేష్ అన్న, యాజ్ ఇట్ ఈస్ రమేష్ అన్న. సూపర్. అయితే ఇంకోటన్నా మరి ఇప్పుడు ఈ సాంగ్ వచ్చినప్పుడు ఊర్లో మీకు పొలిటికల్గా ఏంది ఇది మనోడు మనల్ని దృష్టిలో పెట్టుకొని ఈ సాంగ్ రాసిండు రిలీజ్ చేసిండు సెకండ్ పార్ట్ వచ్చిందా? అదే దాని స్టేటస్ ఎవరు పెట్టలే, చాలా మంది పెట్టుకోలే, కొంతమంది పెట్టుకోరు. అంటే మీ లోకల్ లీడర్లు ఇట్లా ఎవరన్నా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అది ఎవరి దృష్టిలో పెట్టుకొని రాసింది కాదు, ఓటర్లను తిట్టుకుంటూ రాసినది. రాజకీయ నాయకులు ఇంకా షేర్ చేసుకోవాలి దాన్ని. అంతే కదా? అవును మరి ఓటర్లను తిట్టినాగా నేను. అవును మొత్తం అది పబ్లిక్ మీదనే డైరెక్ట్ ఫోకస్, డైరెక్ట్ పీపుల్స్. ఇప్పుడు ఫస్ట్ పాడిందేమో ఇది, సెకండ్ పార్ట్ పాడిందేమో ఉత్తుత్త మనసులేరో ఓటర్లు అనేది మన రాఘవేంద్ర నెల్లంకి అనే ఆయన పాడిండు, మన రాఘవేంద్ర పాడిండు ఆ పాట. సెకండ్ పార్ట్ పాడిన సింగర్ వేరు. దాన్ని ఓటర్ల మీద చేసినప్పుడు చాలా మంది ఇంకా దొంగనా కొడుకులేనని రాసిండు మనోడు. అదే మధ్యలో మెన్షన్ చేసిండా? లేలే ఓపెనింగే ఉత్తుత్త మనసులేరో ఓటర్లు దొంగనా కొడుకులేరు అని అనుకున్నాం. ఒక్కసారి మళ్ళొక్కసారి రిపీట్ చేయాలి నా పాట మా కోసం. ఏది? ఉత్తుత్త మనసులేరో సాంగ్. ఓటర్లదా? ఇప్పుడు నువ్వు ఒక లైన్ పాడినావు కదా, దాన్ని క్లియర్గా ఒక్కసారి. ఉత్తుత్త మనసులేరో ఓటర్లు దొంగ నా కొడుకులేరు. ఈ తర్వాత లైన్ గుర్తొస్తలేదు నాకు. అయితే ఇది బాగుండదు, తిట్టాలగానే మరి మంచిగా ఉండదు అన్నట్టు. ఉద్దేర మనసులు మన ఎట్లాగో పాపులర్ అయిన వర్డ్ అదే కదా, ఉత్తుత్త మనసులు ఉద్దేర మనసులు, ఓటర్లను యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనుకొని మేము దాన్ని తీసేసినాం దాన్ని. అందులో ఏం లేదు, కాకపోతే అన్నీ బాగా సింక్ అయినాయిలే. మందు కమ్ముకుంటారు ఓట్లను మటను కమ్ముకుంటారు, సీరల కమ్ముకుంటారు కుంకుమ బరినలేసాలంటారు, ఆ అంబేద్కరే మళ్ళీ పుడితేరో, ఆ అంబేద్కరే మళ్ళీ పుడితేరో ఓటు హక్కు ఇచ్చినందుకు సచ్చేపోతాడు అనే లిరిక్ కరెక్ట్ వస్తలేడు. అంబేద్కర్ మళ్ళీ పుడితే ఓటు హక్కు కల్పించినందుకు చచ్చిపోతాడు ఊరేసుకొని అని ఫినిషింగ్ ఇచ్చినాం దానికి. ఇదేంది ప్రతి ఓటర్ను కదిలిచ్చి టచ్ అయ్యేదిగా, టచ్ అయ్యేది. అవును ఓటర్లకే తగిలింది స్ట్రైట్ గా, లీడర్లకు ఏం కాదు ఇది. పైసలు తీసుకోకపోతే నువ్వు ఓటేస్తలేవు. పైసలు తీసుకున్న వాళ్ళేమో స్టేటస్ పెట్టారు, తీసుకున్న వాళ్ళు పెట్టలే. నా బాధల్ని ఓదార్చిపోవా. అసలు ఏంది యాంగిల్ ఏంది, ఈ లిరిక్ ఏంది అసలు? అది మన సాంగ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఒకటి నేను లాక్డౌన్ కంటే ముందే ఒకటి రఫ్గా ఒకటి రాసి పెట్టుకున్నా. ఓకే, అంటే మొత్తం పొలంలోనే ఉండాలి పాట అంతా. అక్కడ చిన్నప్పటి నుంచి మనది అదే బేస్డ్గా. అవును పొలం ఉండే, మాకు ఇప్పుడు లేదు, పొలం ఉండేది. అప్పుడు కొంగలగుట్ట పోయేది అంతా అన్ని జరిగేది. పొద్దుగాల గుట్టెన కానా సామి అట్లనా? అంటే గుట్టకు పోయేదంటే మరి ఎట్లా అర్థం చేసుకోవాలి? గుట్ట ఎక్కడిది? గుట్ట ఎందుకన్నా నేను కొంగలగుట్ట పోయేది అంటున్నా. కొంగల గొట్టనా? కొంగల్ని కొట్టని పొద్దుగాల గుడ్డి కొంగలు వస్తాయి, సేనంతా ఖరాబ్ చేస్తాయి, అది నిలబడుతుంది పోయేది. ఒకటి మెన్షన్ అయింది అనుకుంటా పాటలో. అది అయ్యే రాసిన మరి నేను చూసినే రాసిన. ఓకే,
గంగావాయిలి కూర వంగి ఏరుతుంటే మట్టి పెంజర నన్ను ముట్టింది బావో ఎడమకాలు పిక్క పట్టింది బావా గట్టు మీద వంగి గడ్డి కోస్తా ఉంటే గుడ్డి కొంగ నడ్డి ఊపింది బావో ఎయ్యబోతే అది ఎగిరింది బావా నిన్ను చూడా నీకు ఎదురు చూపులాయ నువ్వు లేకపోతే నిద్ర రాకపాయ ఓసారి రావా బావా నా బాధల్ని ఓదార్చిపోవా ఓసారి రావా బావా నా బాధల్ని ఓదార్చిపోవా. నేను లాక్డౌన్లో అన్న దాదాపు ఒక 100 సార్లు ఉంటాయి పాట. ఇలా అన్ని పొలంలో ఉంటాయి, ఎండు గిచ్చలు ఉంటాయి. అవును, మనకు అర్థమయ్యే పదాలే. మనకి ఏమేమి ఎదురైతాయో ఆ పొలం పనులు చేస్తుంటే అవన్నీ మెన్షన్ చేసినాం అసలు. అవును, అంటే అంత పర్టికులర్గా ప్లానింగ్ తోటి రాసినట్టు అనిపించింది లిరిక్స్. 1-2 సార్లు ఆలోచించి కాన్సెప్ట్ ఒకటే, పొలం దాటి బయటికి వెళ్ళదు పాట. ఓకే, సో అక్కడ ఏమేమి ఉంటాయి పొలంలో మనకి ఏమేమి కనిపిస్తాయి, ఎండు గిచ్చలు ఉంటాయి, నీరు గంటలు ఉంటాయి. వరం మీద నేను వయ్యారంగెళ్తుంటే నీరు గంటి నన్ను నిమిరింది బావో ఊరగంట నన్ను చూసింది బావా కింది మెల్లకు నేను నీళ్లు మలబా ఉదే కందిరీగలొచ్చి కాటేసే బావు సుందరాంగిని నేను ఓసారి రావా నడిరాత్రి నిదురలో నీ పేరు ఏదో ఎవరన్నా ఇది పాడింది? ఎవరు సింగర్? పాడింది మన హరిత. ఓకే, మా ఊరే. అవునా? ఓకే, తను కూడా రేలా రేలా జానపదం దుమ్ము రేపు సేమ్ ఇందాక చెప్పిన మన సింగర్. ఓకే, ఇంకోటన్నా నాకు తెలిసింది ఇది, సరే ఇది కొంచెం పర్సనల్గా వెళ్తుంది, మీ ఫ్రెండ్ విషయం. అది యాక్చువల్గా ఏంటంటే మీ లైఫ్లో ఫసీ అనే ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసింది. కొంచెం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందని కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏం జరిగిందన్న అసలు? అడిగి కిడ్నీ ఫెయిల్ అయింది. ఓకే, 19 years అబ్బాయి. అంటే తెలవడం కూడా మీకు 5th స్టేజ్లో తెలిసింది. మనోడు డాన్సర్ ఆల్రెడీ, మాకు జీ తెలుగు ఆట ప్రోగ్రామ్ నుంచి పరిచయం. ఓకే, వాడు చిన్నగా ఉంటుండే అప్పుడు, ఎక్కువ నాతోటి క్లోజ్ బాగా, ఇక తమ్ముడు లెక్క. తమ్ముడు కంటే ఎక్కువ నా ఎమ్మడి తిరిగేటప్పుడు మంచి క్లోజు. నేను ఎక్కడ షూటింగ్ పోయినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కానీ వాడికి ఏదైనా షూటింగ్ ఉన్నా నేనే తీసుకుపోయేది. అంతా అది చెప్పేది, బాండింగ్ మంచిగా ఉండే మనది. సడన్గా ఒకరోజు అప్పుడు ఏది నిలవైన సాంగ్ ఏమో షూట్ చేసిన, అది ఎడిటింగ్ చేస్తుంటే ఫోన్ చేశారు, ఇక్కడే చేస్తుండే ఇట్లా అడ్డం పడ్డాడు పడిపోయిండు అని చెప్పేసి. సడన్గా వెళ్ళేసరికి ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేసారు, గ్లూకోజ్ ఎక్కుతుంది, మంచిగా ఉన్నాడు మనిషి. కానీ ఆమె బ్లడ్ టెస్ట్ చేసింది. బ్లడ్ టెస్ట్ సంథింగ్ ప్రొఫైల్ ఉంటుందిగా, చేస్తే ఆమె ఏం చెప్పిందంటే అబ్డామిన్ చేపియండి ఒకసారి తీసుకెళ్ళి, ఇంకా డౌట్ వస్తుంది నాకు అని చెప్పేసి డాక్టర్ చెప్పింది. మేము చేయించినాం. క్రియాటిన్ 21 ఉంది. క్రియాటిన్ 21 అంటే చాలా డేంజర్. యాక్చువల్గా క్రియాటిన్ 0.9 ఎంత ఉండాలి, అది 6-7 ఉంటేనే నీకు డయాలసిస్లో కిడ్నీలు మార్చుకోమని చెప్తారు. అట్లాంటిది 21 ఉంది. 21 ఉంటే ఏం చేయాలని అర్థం కాలే, అయోమయం అవుతుంది మొత్తం. కానీ 21 క్రియాటిన్ ఉంటే ఎట్లా అంటే మనిషి కాళ్ళు చేతులు వాస్తాయి, ముఖం వాస్తుంది, యూరిన్ బయటికి వెళ్ళదు. కానీ వీనికి అట్లాంటి లక్షణాలు ఏం లేవు. డాక్టర్లు కూడా అదే షాక్. 7 పేషెంట్ ఏంటంటే వీడిని చూపిస్తున్నాం. చూపిస్తే 21 ఉన్నాడు, ఇట్లా ఉన్నాడు ఏంది అంటే మంచిగా నవ్వుతుండు, తిరుగుతుండు, డాన్స్ చేస్తుండు, యాక్టివ్గా ఉన్నాడు. కానీ అది మళ్ళీ డౌట్ వచ్చి వేరే డయాగ్నోస్టిక్, విజయ్ డయాగ్నోస్టిక్లో చేయించినాం. దాంట్లో కూడా ఆడ పొద్దున్న రిపోర్ట్ రాగానే ఇమ్మీడియట్గా ఇట్లా సంగతి, మీరు ఇమ్మీడియట్గా మీరు వెళ్ళి న్యూరాలజిస్ట్ని కలవండి అది ఇది అని చెప్పేసి మాట్లాడాడు. ఇంకా భయం పెరిగిపోతుంది కదా ఎట్లా అయ్యిందనేది. సరే ఇక ఒకటి అప్డేట్ చేసి మొత్తానికి అయితే ఏం అడిగినా ఒకటి ఏం చెప్తున్నారంటే ఎమర్జెన్సీ డయాలసిస్ చేయాలి. ఒకసారి డయాలసిస్ చేపిస్తే కథ మీకు లైఫ్ స్పాయిల్. మ్యాక్సిమము 99.9% డయాలసిస్ చేపియొద్దు. చేయించినవా కథ మీకు అంతే. ఇక రోజు రోజుకు నీకు వీక్ అయిపోతాడు మనిషి. వారానికి 2 సార్లు 3 సార్లు ఉంటుంది. వీటికి 2 times 3 times ఉండేది. మనిషి ఉండేది పక్క ఉంటుంది, తెల్లగా ఉంటాడు మనిషి, ఈ హీరో లెక్క ఉంటాడు, మన హాలీవుడ్ హీరో లెక్క ఉంటాడు. అట్లా ఈ మన హాస్పిటల్ తీసుకొచ్చినాము, ఎమర్జెన్సీ డయాలసిస్ చేసారు. కాకపోతే ఏంటంటే అందులో ఉన్న డాక్టర్లు కొంచెం మిస్గైడ్ మా మూమెంట్లో. అంటే ఏం కాదు, కొంచెం మీకు బిర్యానీ అంటే బాగా ఇష్టం, ముస్లిమ్స్ కదా, బిర్యానీ అంటే బాగా ఇష్టము. జర వాళ్ళని అడిగేది అనమాట. వాడికి ఏం తెలిసి ఉంటుంది ఎక్కువ, అక్కడిక్కడ వాళ్ళతోటి ఇల్లెమ్మడి పొరగాళ్ళెమ్మడి తిరిగేటోడు కాదు. వాడు ఇంట్లో ఉన్నాడు, స్కూల్ నుంచి వచ్చిండేమంటే డ్రాయింగ్ చేసుకుంటూ కూర్చునేది, లేకపోతే టీవీ చూసుకుంటూ కూర్చునేది. అంతేగాని వాళ్ళెమ్మడి ఇల్లెమ్మడి తిరగడాలు ఇవన్నీ లేకుండే.
సో వాడు డాక్టర్లు వచ్చినప్పుడు బిర్యానీ తినొచ్చా ఇది తినొచ్చా అంటే తినొచ్చు తినొచ్చు నువ్వు ఈరోజు తిన్నావు అనుకో మళ్ళీ నెక్స్ట్ డయాలసిస్ చేస్తావు డయాలసిస్ వెళ్ళిపోతుంది బా అట్లా చెప్పారు వాళ్ళు. అట్లా చెప్పేదాకంటే వీడు మైండ్లో పెట్టుకున్నాడు దాన్ని. నాకు కావాలని చెప్పేసానంటే తినొద్దురా బాబు ఇదని చెప్పేసి మనం ఇక అట్లా 1-2 సార్లు కాకపోతే అన్నం వండి పెడతామని చెప్పేసి అన్నం వండి పెట్టినాం. అది అందులో ఒకటి ఇప్పుడు ఇదేమో ఇక్కడ గుచ్చుతారు, అది ఇంతలా ఉంటుంది సూది, ఇక్కడ గుచ్చుతారు. చెయ్యి వాడు తెల్లగా ఉంటాడు కదా మనిషి, ఈ నుంచి ఇంతవరకు నల్లగా అయ్యేది మొత్తం ఇంత గడ్డ కట్టినట్టే ఉంటుంది చెయ్యి అంతా. 19 years అబ్బాయికి ఇలా కూర్చుతే ఎలా ఉంటుంది? చిన్న వయసు 19 years లేదగా ఉంటాయి నరాలు, వాడి మనిషి కూడా నాజుకుంటాడు మొత్తం. అట్లాంటిది వాడు తట్టుకోలే. అయితే దీనికి చండీగఢ్లో వేరే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఉంది దానికి. చండీగఢ్ తీసుకెళ్ళినాం ఆయుర్వేదిక్. అది నార్మల్ ఒక టబ్ ఉంటుంది హాట్ వాటర్ అని, దాంట్లో కూర్చుంటే అదే ఆటోమేటిక్ డయాలసిస్ అయిపోతుంది. దానివల్ల కిడ్నీ గ్రో అవుతుంది అనమాట. ఇది ఉంది చాలామందికి కూడా గ్రో అయిందండి. అక్కడ తీసుకెళ్ళినాము, అది తీసుకొచ్చినాము, చేసినాము, అన్ని ప్రయత్నాలు చేసినాం. ఇక దేవుడు వానికి అంతవరకే రాసినాడు. ఇప్పుడు వచ్చే సెప్టెంబర్కి 2 years 3 years పడుతుంది. ఓకే. September 6 రోజు అక్కడే వాడికి ఇష్టమైన కోదాడ వాళ్ళది, ఇష్టమైన ఊరికే పోయిండు. ఆడనే తెల్లారిడికి రావాలి డయాలసిస్కి, తెల్లారి డయాలసిస్కి రావాలి ఇక్కడ. ఓకే. హైదరాబాద్కి రావాలి. నైట్ 12 గంటలకు ఏమో చనిపోయింది. ఇప్పుడు అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? వ్యవసాయమే. సూపర్ అన్న. ఇంకా ఫ్యూచర్లో మీ ప్రాజెక్ట్స్ ఏం రాబోతున్నాయి, ఏం అందియబోతున్నారు మీ విఆర్ టాకీస్ తరఫున? ఒకటి డివోషనల్కి ఒకటి ఉంది, ఓకే, గణపతి సాంగ్. ఇప్పుడు దీంట్లోనేమో పెళ్ళి మీద వద్దురాబాయ్ పెళ్లి చేసుకోకు ఆగమైద్దామని ఒక పాట రాసిన. జర్రా కొన్ని జాలు వార్స్ వచ్చేగా మీ జాలు వార్స్ అనే అది కూడా అదే .com. అది కూడా సీక్రెటేనా? అది మీరే కదా ఓన్గా రాసుకున్నదే కదా? రాసింది నేనే. ఇప్పుడు ఇందాకటి పాట కూడా అట్లనే చేసే పబ్లిసిటీ అవుతుంది కదా. అవును, ఇప్పుడు నీకు చెప్తే ఇది బయటకు వెళ్తే పబ్లిసిటీ అవుతుంది. అవును. సో అట్లా కాదు. ట్యూన్ వచ్చేసి నేను రాసుకున్న ట్యూను సేకరణ ట్యూన్లో రాసిన దాన్ని చేంజ్ చేయలే, ఇంకా చేంజ్ చేస్తా. కాకపోతే ఇప్పుడు పాడితే నేను అదే ట్యూన్లో పాడాలి మళ్ళీ. ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ కింద మీద ఇది ఆల్రెడీ ఉందిరా బై అది అని కూడా అంటాడు అన్నమాట. చేంజ్ చేయాలి. ఓకే. ఫోక్ సాంగ్స్ ఉన్నాయి, 4-5 ఫోక్ సాంగ్స్ ఉన్నాయి. అవన్నీ రాబోతున్నాయి త్వరలో అయితే వస్తాయి. ఓకే, సూపర్. దిగుడే ఇక సూపర్ అన్న. విజయ్ అన్న మీ టైంని మాకు ఇచ్చిర్రు, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీరు నాకు బయట పరిచయం, ఫ్రెండ్లీగా ఉంటారు. సరే మీరు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు అనేది కూడా మన ఇప్పుడు ఇంటర్వ్యూ చేసినావు. నీకు స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ వేసినావు నాకు, యాటిట్యూడ్ అని. ఇదంతా మాట్లాడినాక నీకు ఏమనిపిస్తుంది? యాటిట్యూడ్ ఉంది నాకా? మంచి యాటిట్యూడ్ ఉంది. అంతేనా? ఫైనల్గా మీరు ఇచ్చిన ఆన్సరే నేను ఒప్పుకుంటున్నా. యాటిట్యూడ్ ఉంది, మంచి యాటిట్యూడ్ ఉంది. సూపర్ అన్న. థ్యాంక్ యూ విజయ్ అన్న. చూస్తున్నారు కదా విజయ్ అన్నది విఆర్ టాకీస్. వి అంటే విజయ్ అన్న, ఆర్ అంటే రవి అన్న. వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ కాంబినేషన్లో ఛానల్ అనేది ఇక మీ ముందుకు వచ్చింది. మన మధ్యలో కూడా ఆ సాంగ్స్ అనేవి తిరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సాంగ్స్ ఇంకెన్నో వాళ్ళ ఛానల్ నుంచి రావాలని మనం కూడా కోరుకుందాం, అలాగే సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ తెలుగు.